వెల్కమ్ టు ట్రిగ్గర్ విత్ సుందర్. హిందూ మతం అంటే ఒకే మతం, ఒకే దేశం, ఒకే భాష పేరుతోటి అనేకమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో హిందూ మతం అంటే హిందూ మతంలో బహుళత్వం ఉంది, విభిన్న సంస్కృతులు ఉన్నాయి, విభిన్న కల్చర్స్ ఉన్నాయి అనే అంశాన్ని ప్రచారం కూడా రెండు వైపులా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో ఉన్నారు హిందూస్ ఫర్ ఫ్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి రమణమూర్తి గారు. హిందూ మతం కాదు. ఋగ్వేదంలో బహుళత్వం గురించి ఏకం సత్ విప్రా బహుధా వదంతరి బ్రహ్మాండ ప్రసిద్ధమైన మంత్రం ఉంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకైచ పండిత సమదర్శన. యహైవ తజ్జిత సర్గో ఏషాం సామ్య స్థితం మనః. సమానత్వాన్ని ఏమన్నారు? దేవుడు అన్నారు. దోషం హి సమం బ్రహ్మ, బ్రహ్మో సమానత్వమే. నమస్తే అండి. హిందూ మతం అంటే ఒకటే మతం, మాదంతా ఒకటే కల్చర్ అని చెప్పేసి ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అది ఒక సోషల్ మీడియా కాదు, సోషల్ మీడియా అన్ని రంగాల్లో జరుగుతున్న నేపథ్యంలో హిందూ మతంలో బహుళత్వం ఉంది అని మీరు అంటున్నారు. ఎట్లా 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 చెప్తారు దాన్ని? మా సంస్థ పేరే హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ. బహుళత్వము సమానత్వాన్ని కోసం హిందువులు దాన్ని కోరుకునే వాళ్ళు, లేదా అది ఉందని చెప్పేవాళ్ళు హిందువులు. ఫ్లూరాలిటీ లేదనే వాళ్ళు హిందువులు కాదా? అంటే ఈ హిందువులు, మేము అటువంటి హిందువులు, వాళ్ళ హిందువులు కాదు చెప్పేది కాదు. సమానత్వాన్ని బహుళత్వం ఉందని దాని గురించి నిలబడేటువంటి హిందువులు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ. వాళ్ళు హిందువులు కాదండి. ఈ హిందువులు, ఈ సంస్థలో ఉన్న వాళ్ళు దాన్ని అలాగే బహుళత్వం ఉంది సమానత్వం ఉంది అని చెప్తున్నటువంటి హిందువులు. అంటే మీరు ఎప్పటి నుంచి దాన్ని అంటున్నారు? ఎప్పటి నుంచి హిందువుల్లో ఆ ఫ్లూరాలిటీ అనేది? ఇది జయ భారత్ ఉద్యమం బేస్. దీనికి జయ భారత్ ఉద్యమం ఉంటుంది. ఒక డజన్ సంవత్సరాలు ఉన్నాయి. నేను జయ భారత్ కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి. జయ భారత్ 2002 నుంచి పనిచేస్తుంది. ఆల్మోస్ట్ ఈ స్ట్రీమ్, ఈ ఆర్గ్యుమెంట్ కూడా విజయవిహార పత్రిక 2000 నుంచి 2005 దాకా వచ్చింది. దాంట్లో కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. జయ భారత్ ఉద్యమాలు కూడా ఉన్నాయి. కానీ ఒక సంస్థగా 2022లో విజయదశమి రోజున అంతర్వేది లక్ష్మీనరసింహ క్షేత్రం, అక్కడ అన్నమయ్య గృహసాధన సమితి తరఫున ఒక పెద్ద రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ సందర్భంలో దానికంటే ముందు ఒక సెషన్ జరుపుకుని మేము చాలా మందిని హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థను ఆ రోజు అక్కడ విజయదశమి రోజు సముద్రం ఉండగా లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆర్గ్యుమెంట్ ఏంటంటే బహుళత్వము సమానత్వం ఉన్నాయి. అలా లేవని, అసలు ఆ హిందూ మత స్వభావంలోనే ప్రధానంగా డిఎన్ఏ అది. అసలు ఆ మతం యొక్క డిఎన్ఏనే బహుళత్వం సమానత్వం. దీన్ని పక్కన పెట్టి చూస్తే మనకు అసలు మతం అర్థం కాదు. ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. హిందూ మతాన్ని ఒక కేంద్రీకరించేటువంటి, ఆర్గనైజ్ చేసేటువంటి కార్యక్రమంలో, కేంద్రీకరింపజేసే కార్యక్రమంలో బహుళత్వాన్ని మొత్తం ఆ బుల్డోజ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సమానత్వాన్ని కూడా తక్కువ వేసే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మేము ఈ దాడులను ఎదుర్కోవాలంటే బహుళత్వం సమానత్వం ఉన్నాయి కదా, మాకు అర్థం. ఎప్పటి నుంచి ఉన్నాయి హిందూ మతంలో? ఎప్పటి నుంచి ఉన్నాయి? స్టార్టింగ్ నుంచి. ఏ క్షణాన్న మనకి ఇప్పుడు హిందూ మతంతో ప్రాబ్లం ఏంటంటే, మతం అనేటువంటి దాని నిర్వచనాలను మనం ఇప్పుడు మనకి బాగా ఆధునిక నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం చూస్తే హిందూ మతం మతం కాదు. చాలా ఆశ్చర్యమైన మాట ఇది. అంటే ఎట్లా ఎట్లా అంటారా? హిందూ మతాన్ని మతం అని అనలేము. ఒక మనిషి హిందువా కాదా నిర్వచించడానికి సరిపడేటువంటి ఒక స్పెసిఫిక్ డెఫినేషన్, స్పష్టమైన అందరూ అంగీకరించే డెఫినేషన్స్ కానీ అందరూ అంగీకరించే స్టేట్మెంట్ కానీ మన దగ్గర లేదు. ఇది మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇస్లాం ఉందనుకోండి, వాళ్ళ కలీమా అని ఉంటుంది, లా ఇలాహి ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. అంటే అల్లాహ్ మాత్రమే దేవుడు, మహమ్మద్ ఆయన యొక్క ప్రవక్త, సందేశం తీసుకొచ్చిన వాడు. ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటే మీరు ముస్లిం. ఈ విషయాన్ని నేను అల్లాహ్ని అంగీకరించట్లేదు ఒకటే దేవుడు అని, లేకపోతే మహమ్మద్ అంగీకరించట్లేదు నేను సందేశహరుడు అని నేను చెప్పాను అనుకోండి, నెక్స్ట్ మూమెంట్ లో నేను కలీమా కాదన్న పక్షం నేను ముస్లిం కాగడం. ఒక డెఫినేషన్ ఉంది మీకు. అలాగే ఖురాన్ నేను ఒప్పుకోవాలి, ఒక పుస్తకం, ఒక ప్రాఫిట్, ఒక దేవుడు. అలా క్రిస్టియన్స్ కి మనం త్రిత్వం అంటాం. ఫాదర్, సన్, హోలీ గోస్ట్ అంటారు. ఎవరు? యెహోవా, యేసుక్రీస్తు, పవిత్రాత్మ. మీరు దీన్ని అంగీకరించాలి. దీన్ని మీరు కాదంటే, లేదా బైబిల్ పుస్తకం కాదంటే మీరు క్రిస్టియన్ కాలేదు. అంచేది మీరు క్రిస్టియన్ అవ్వడానికి కాకుండా ఒక నిర్వచనం. హిందూకి ఏముందని అడుగుతాను. హిందూకి ఫలానా పుస్తకాన్ని నేను కాదంటే మీరు నన్ను హిందూ కాదని ఎట్లా చెప్పగలుగుతారు? నా మటుకు నేను మొన్న ఇప్పుడు అంటున్నారు జై శ్రీరామ్ అనకపోతే హిందూ కాదు, లేదు మా భగవద్గీతను అంగీకరించకపోతే హిందూ కాదు అంటున్నారు. మేము విద్వేషం, అసమానత్వాలకు వ్యతిరేకంగా హిందూ మతం అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి సమ్మేళనం జరిపాము. చరిత్రలోనే చాలా గొప్ప సమ్మేళనం. సుమారుగా 40 మంది
ఎక్కడెక్కడి అనేక స్రవంతులకు చెందినటువంటి ద్వైత అద్వైత విశిష్టాద్వైత ఇంకా ఇంకా మనకు తెలియనటువంటి ఇంకా అనేక సాంప్రదాయాలు అనేక మహిమ తదితర సంప్రదాయాలకు చెందినటువంటి అనేక మంది నాథ సాంప్రదాయానికి చెందిన వాళ్ళు అనేక మంది సెయింట్స్ యోగులు వచ్చారు అక్కడ. నేను ఈ సంస్థకు నేను ప్రధాన కార్యదర్శి. నేను వేదిక మీద చెప్పాను ఏమనంటే నేను అజ్ఞేయవాది, ఐఎమ్ అగ్నాస్టిక్. నేను దేవుడిని పర్సీవ్ చేయలేను, దేవుడు ఉన్నాడు అనుకోలేను, దేవుడిని ప్రార్థన చేయలేను, గుడికి వెళ్ళే మనిషిని కాదు. నేను హిందువుని, నన్ను ఎవరు కాదంటారు మీరు చెప్పండి. నేను హిందువుని, నేను ప్రకటించుకుంటాను ఆ విషయాన్ని. నేను హిందువుని ఎందుకు కాకుండా పోతాను? ఎందుకంటే ఈ మతాన్ని యొక్క ఈ బహుళత్వం సమానత్వం మూలాలు మనకి చాలా ప్రాచీన కాలంలో ఉన్నాయి. మనకి ఎట్లా అంటే మొట్టమొదటి వేదం ఉంది మనకి ఎర్లియర్ గా. వేదం ఎప్పటిది? వేదం ఎప్పటిదంటే సుమారుగా దాని మీద టైం పీరియడ్ మీద ఒక ఏకాభిప్రాయం లేదు. వేదం ఇప్పుడు 2000 క్రీస్తు పూర్వం 2000 నుంచి మొదలు పెట్టుకుని క్రీస్తు పూర్వం 8000 దాకా కూడా లెక్కలు చెప్తున్న వాళ్ళు. అది మీరు అటువంటి మనకి ఇంటర్వ్యూలో సరిపోదు. ఏమైనప్పటికీ అత్యంత ప్రాచీనమైంది. అసలు మానవ జాతి చరిత్రలోనే ఋగ్వేదం అత్యంత ప్రాచీనమైంది. మనిషి యొక్క మొట్టమొదటి లిటరేచర్ లో అదొకటి అంత ప్రాచీనమైంది. అంటే ఋగ్వేదంలో ఈ బహుళత్వం గురించి ఉన్నదా? ఋగ్వేదంలో బహుళత్వం గురించి ఏకం సత్ విప్రా బహుధా వదంతరి బ్రహ్మాండ ప్రసిద్ధమైన మంత్రం ఉంది. అనేక రకాల ఇంద్రుడు మిత్రుడు వరుణుడు అగ్ని అని అనేటువంటిది అనేక రూపాల్లో చెప్తున్నప్పటికీ ఏకం సత్. సత్ అంటే మళ్ళీ సత్యం కాదు. సత్ అంటే ఎగ్జిస్టెన్స్, సత్ అంటే ఉనికి అనమాట. ఉన్నది ఒకటే. వాట్ ఎవర్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఈజ్ వన్. ఏదైతే ఉన్నదో అది ఒకటే ఉన్నది. కానీ దాన్ని బహురూపాల్లో చెప్తున్నారు. అంటే చెప్పవచ్చు, నో ప్రాబ్లం, యూ కెన్ డిఫైన్ యువర్ ఓన్ వే, నువ్వు ఇష్టం చేసుకోవచ్చు, అయినప్పటికీ ఉన్నది ఒకటే అని ఈ బహుళత్వం ఏకత్వం ఒకేసారి చెప్పినటువంటి అద్భుతమైన మాత్రం అది మన భారతదేశానికి ఒక బేస్ అండి. అందుకే ప్రపంచంలో ఎన్ని చోట్ల ఎన్ని మతాలు ఉన్నాయో మొత్తం ప్రపంచం మీద అన్ని భారతదేశంలో. ఇది మతాల మ్యూజియం అని చెప్పచ్చు. మనం ఏ దేశంలో లేదు ఇలాగ. ఎన్ని భాషలు ఉన్నాయి మన దగ్గర? 600-700 భాషలు ఉన్నాయి. ప్రపంచంలో ఇన్ని భాషలు ఉన్నది, ఇన్ని సంస్కృతులు ఉన్నది, ఇంత డైవర్సిటీ ఉన్నది ఎక్కడ లేదు. ఎందుకంటే డైవర్సిటీ మూలం మనకి ఎర్లియర్ డేస్ లోనే ఉంది. ఏకం సత్ విప్రా బహుధా వదంతరి అనే మాటలు ఏదైనా అనొచ్చు. కానీ ఉన్నది ఒకదాన్ని కూడా మీరు రకరకాలుగా చెప్పొచ్చు. మనకి జైన్లు ఉన్నారు. హిందువులు ఎంత ప్రాచీనలు, జైలు కూడా అంతే ప్రాచీనం. వాళ్ళు ఋగ్వేదంలో కంటే మేము ప్రాచీనం అని చెప్తున్నారు. మనం చెప్పలేం. సింధు నాగరికత మీద కూడా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే జైన్స్ ఏమి తక్కువ. మనకి ఆయన 24వ తీర్థంకరుడు, మహావీరుడు, మనకి బాగా పాపులర్. కానీ ఆయన ముందు 23 మంది ఉన్నారు. 23 మందిలో అందరూ కాల్పనిక వ్యక్తులు కాదు. కొంతమంది చారిత్రక వ్యక్తులను ఇంకా చాలా మంది అంగీకరిస్తున్నారు. కనీసం దాంట్లో 500 మంది అని చారిత్రక వ్యక్తులు ఉన్నారని నేను అనుకుంటాను. బహుశా 24 మంది వారు వాళ్ళు అంటారు. నేను పౌరాణికుడి కాదు కాబట్టి నేను చెప్పడం లేదు. కానీ వాళ్ళు మొట్టమొదటి అనేకాంతవాదం అనేటువంటి సిద్ధాంతం చెప్పారు. సప్తభంగివాదం అని. సత్యం ఒకటే కాదు, నీకు కనిపించే సత్యం ఒకటే కాదు, అనేక సత్యాలు ఒకే సమయంలో ఉండడం సాధ్యం. ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా మతాలు నేను చెప్పి నేను చెప్పేది సత్యం, నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పడానికి నేను చెప్పేది సత్యం, నువ్వు చెప్పేది అబద్ధం. ఇదే కదా మతం బేస్ ఏదైనా కానివ్వండి. కానీ నేను చెప్పేది సత్యమే, నువ్వు చెప్పేది సత్యం కావచ్చు, నువ్వు వాడికి ఇలాంటి 5-6 ఉండొచ్చు అని ఒకే ఒకసారి చెప్పినటువంటి మతం భారతదేశంలో ఉంది. అది జైనం. అది ఇంత గొప్ప మతం ఉంది. షాకింగ్ అది. మీకు అది ఋగ్వేదంతో చెప్పినటువంటి ఏకం సత్య బహుళత్వాన్ని బేస్ చెప్తాను. ఈ రకంగా ప్రపంచంలో ఒక్కడు కూడా ఏ పుస్తకాల్లో కూడా ఇంత స్పష్టంగా నేను చెప్పేది కరెక్ట్ కావచ్చు, నువ్వు చెప్పేది కరెక్ట్ కావచ్చు, ఇంకా వాడు చెప్పేది కూడా కరెక్ట్ కావచ్చు, అనేక నిజాలు ఉండొచ్చు. ఒకేసారి సత్యం ఒకటే ఉండకలేదు, అనేక సత్యాలు ఉండొచ్చు అని చెప్పినాడు ఒకటే ఇండియన్ వాడు. ఈ భారతదేశంలోనే ఇటువంటి ఆలోచన సాధ్యమైంది. ఏకం సత్ విప్రా బహుధా. ఇది బహుళత్వానికి ప్రాచీనమైనటువంటి బేస్. రెండో మాట ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఋగ్వేదంలో చిట్టచివరి సూక్తం సమానత్వ సూక్తం అండి. అద్భుతమైన సూక్తం. ఒకసారి చెప్పండి. సమానత్వ సూత్రం. మనందరి మనసు సమానంగా ఉండాలి, మన ఇక్కడ ఉన్నటువంటి హవిస్సును సమానంగా పంచుకోవాలి, మనందరి సంకల్పం సమానంగా ఉండాలి, అందరికీ సమానంగా సిద్ధించాలి. అంత సమానత్వం. మనం సమానంగా నడుచుకోవాలి, మన మనసు సమానంగా ఉండాలి, మన ఆచరణ అంత సమానత్వమే. అద్భుతం అసలు సూక్తం. నండూరు రామమోహన్ రావు గారు ఒకప్పుడు ఏం రాశాడంటే, ఇప్పుడు అంతా సమానత్వం ఉంటారు కదా, ప్రతి మీటింగ్ లోనూ ఈ సమానత్వ సూక్తం చదివితే దొబ్బిండి. తప్పే ఉంది దీంట్లో, దాంట్లో ఏమీ లేదు. సమానత్వం తప్పితే మరి సమానత్వాన్ని ఒక సూక్తం స్థాయికి తీసుకెళ్ళినటువంటిది ఋగ్వేదం. అలాగే బ్రహ్మం అనేటువంటిది ఎర్లియర్ గా మనకున్నటువంటి ఒక కాన్సెప్ట్ అనమాట. అంటే ఈ కనిపించినటువంటి ప్రపంచంలో దీని బేస్ ఏంటి, దీని మూలం ఏంటి? దేవుడు అనేది మాట అది మళ్ళీ కొంచెం చిన్నది. మూల పదార్థం ఏమిటి? ప్రపంచం ప్రతినిత్యం మారిపోతుంది. ఇప్పుడు మనకి కమ్యూనిస్టులు డైలెక్టిక్స్ చెప్తారు కదా, ప్రపంచం మారుతుంది. ఈ డైలెక్టిక్స్ అంటే వాళ్ళు జగత్ అంటేనే మారేదని అర్థం. జగత్యాం జగత్ అన్నారు. అంటే ఈ జగత్తులు మారుతున్నటువంటి దాని వెనకాల ఉన్నది ఏమిటి అని. ఈశావాస్యం ఇదం సర్వం. దీని వెనకాల ఒక మారని పదార్థాన్ని వాళ్ళు యజ్ఞం చేసుకున్నారు. దానికి వాళ్ళు బ్రహ్మం అని పేరు పెట్టారు. అది వాస్తవం. ఇదంతా భ్రమ అన్నారు. దాన్ని బ్రహ్మం అన్నారు. బ్రహ్మం అంటే మళ్ళీ పురాణాల్లో 3 తలకాయల బ్రహ్మ కాసుమా, అప్పుడు ఆయన లేడు, ఆ తర్వాత కూడా వచ్చాడు. బ్రహ్మం అన్నారు, బ్రహ్మం. ఈశం అన్నారు, అలాగే సత్ అన్నారు, అలాగే తత్ అన్నారు. తత్ అంటే అదేని ఏం అనలేక
తత్వమసి అంటే అది నువ్వే అన్నారు. అంటే పేర్లు పెట్టడం కూడా వాళ్ళు ఇష్టపడలేదు, ఆత్మ అన్నారు. ఈ అనేక పేర్లలో వాళ్ళు పిలిచింది ఒక సెంట్రల్ ఐడియా ఉంది అనేటువంటిది వాళ్ళ ఐడియా. అది చెప్పినప్పుడు అది సమస్త సృష్టి అంతా ఉంది, మీరు నేను వేరు కాదు, అంత ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పారు. అలాగే గీతలో కూడా, గీతలో అద్భుతమైన శ్లోకాలు ఏమని, వేదాంత ప్రాచీనమైంది కాదు గీత, కానీ ఈ అద్భుతమైన శ్లోకం ఏమని, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకైచ పండిత సమదర్శన. అర్థం ఏంటంటే తెలియదు. విద్య మీరు ఒక 5 నిలబెట్టారు, విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు. ఎటువంటి బ్రాహ్మణుడు? ఆయన ఆర్డినరీ బ్రాహ్మణుడు, దారి తప్పినడు కాదు. విద్య ఉంది, వినయం కూడా ఉంది. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు. గవి అంటే ఆవు. హిందువులు ఇప్పుడు చాలా మంది ఆవు, గోమాత, అన్ని దేవతలు ఉన్నాయని సమానం, ఆ తర్వాత వచ్చిన కాన్సెప్ట్ అది. అలాగే ఆవు. అలాగే గవి అంటే హస్తిని, ఏనుగు అంటే పరిమాణం రీత్యా పెద్దగా ఉండేటువంటి. సుని అంటే కుక్క, చిచ్చి కుక్కను నరివేస్తాం కదా కుక్క. శపాకేచ్ అంటే కుక్కను తినే చండాలు. 5 చెప్పాడు. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, ఆయన ఆర్డినరీ బ్రాహ్మణుడు కాదు. చండాలుడు కూడా విద్యా వినయం నేర్చుకున్నాడు కాదు, కుక్కను తినే చండాలుడు అని అంతకంటే ఎక్కువ చెప్పలేదు. చండాలుడు, కుక్కను తినే చండాలుడు, కుక్క, ఆవు, ఏనుగు, బ్రాహ్మణుడు. పండిత సమదర్శన, పండితులు సమానంగా చూడాలి. ఎవరు చెప్పారు? దీంట్లో ఏం మార్పు ఉంది? నేను చాలాసార్లు మీటింగ్ లో చెప్పాను. నిజంగా చెప్పాలంటే మనం గోమాతతో పాటు కుక్క మాత్రం కూడా అన్నాను, ఏనుగు మాత్రం అన్నాను, దోమ మాత్రం కూడా అనలేము. అంత ఈశ్వమే ఉంది, వాళ్ళ సిద్ధాంతం అది. నేను చెప్పలే, గీత చెప్పింది ఆ విషయం. అక్కడ చెప్పి ఊరుకోలేదు, దాని నెక్స్ట్ ఇంకా డేంజరస్ లోకం ఇక్కడ ఆగకూడదు మనం. ఇహైవ తైర్జిత స్వర్గో ఏషాం సామ్య స్థితం మన అంటే అర్థమైందండి. ఇక్కడ ఈ మూమెంట్ లో స్వర్గం అనేది చచ్చిపోయిన తర్వాత మనకి ఎక్కడో రంభావరోసి ఉండేదో, లేకపోతే స్వర్గం ప్రతి మతం, పౌరాణిక మతాలు, ఇప్పుడు ఇస్లాం గానీ క్రిస్టియానిటీ కానీ దేవుడు రాజ్యం అన్ని స్వర్గాలు చెప్పారు కదా, వాటిలో రకరకాల ఆఫర్లు ఇచ్చారు కదా, అమ్మాయిలు, మందు, రకరకాల. వీళ్ళు చెప్పింది అది కాదు, చచ్చిపోయిన తర్వాత వచ్చే స్వర్గం. ఇక్కడ ఈ మూమెంట్ లో, ఈ క్షణం మనం మాట్లాడుకుంటాం, మనం స్వర్గం గెలుచుకోవచ్చు ఇప్పుడు. ఎప్పుడో కాదు, ఇహైవ్ అంటే ఈ క్షణం, ఇక్కడ ఈ సెకండ్ లో మనం మాట్లాడుతున్న వాళ్ళు ఈ స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. ఎలాగా? ఇహైవ తైర్జిత స్వర్గో, వాళ్ళు స్వర్గాన్ని గెలుచుకుంటారు ఎవరైతే ఏషాం సామ్య స్థితం మన. ఇటువంటి సమానత్వం ఏది? బ్రాహ్మణ్ణి, కుక్కని, ఏనుగుని, చండాలుని అన్నింటి సమానంగా చూసేటువంటి మనస్తత్వం మీకుంటే ఈ క్షణాన్ని మీరు స్వర్గాన్ని, ముక్తిని గెలుచుకోవచ్చు, మోక్షాన్ని గెలుచుకోవచ్చు. ఎందుకు గెలుచుకోవచ్చు? దానికి కూడా సమాధానం చెప్పాడు. ఏషాం సామ్య స్థితం మనః, ఇహైవ తైర్జిత స్వర్గో ఏషాం సామ్య స్థితం మనః. ఇక్కడే స్వర్గాన్ని గెలుచుకోవచ్చు. ఇటువంటి సమానత్వం ఎవరి మనసులో ఉంటే వాళ్ళు. ఎటువంటి సమానత్వం? కుక్కని, చండాలుని, ఏనుగుని, బ్రాహ్మణుని, విద్యావనయ సంపన్నుని బ్రాహ్మణుని సమానంగా చూసినటువంటి మనస్తత్వం, ఆ స్థితి ఎవరు చేరుకుంటారో వాళ్ళు ఈ క్షణాల మోక్షాన్ని అందుకున్నారు. ఎందుకు? నిర్దోషం ఈ సమం బ్రహ్మ. బ్రహ్మం అని ఏదైతే మనం చెప్తున్నామో అది నిర్దోషం అంటే దోషరహితము, సమం అంటే సమత్వం, అంటే సమానత్వం. దేవుడు అన్నారు. సమానత్వాన్ని ఏమన్నారు? దేవుడు అన్నారు. ఎవడు అనలేదు మాట. సమానత్వాన్ని దేవుడు అన్నారు. దేవుడు అన్నారు. నిర్దోషం ఈ సమం బ్రహ్మ, బ్రహ్మం సమానత్వమే. అందువల్ల తస్మాత్ తే బ్రాహ్మణి స్థిత, అందువల్ల ఈ సమానత్వాన్ని అందుకున్న వాళ్ళు బ్రహ్మం ఎందే ఉంటున్నారు. ప్రపంచంలో ఏ మతమైనా సమానత్వం అంటే దేవుడే. నువ్వు అందుకుంటే, సమానత్వాన్ని అందుకుంటే బ్రాహ్మణుని, చండాలుని, కుక్కని, ఏనుగుని, సమస్త సృష్టిని కూడా నువ్వు దైవమయంగా చూస్తే, ఈశ్వరమయంగా చూస్తే నువ్వు ఆ క్షణమే నువ్వు ముక్తిని అందుకుంటున్నావు అనే మాట ఎక్కడనే విన్నారా? మీరు చూసారంటాను. అందుకని సమానత్వం మూల సిద్ధాంతాలు ఒకటి హిందూ మతం, నేను తప్పేలేదు. మరి సమానత్వం మూల సిద్ధాంతము ఋగ్వేదంలో ఉంటే మరి కులాలు ఎట్లా వచ్చినాయి? కులాల ద్వారా వచ్చే అసమానతలు ఎట్లా వచ్చినాయి? వీటిని ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం? ఖచ్చితంగా కులం అనేది ఉంది, చాలా దుర్మార్గమైన, వికృతమైనటువంటి రూపంలో ఉంది, చాలా క్రూరంగా ఉంది. అత్యధిక జనాభాని తీవ్రంగా అణచివేస్తూ, వాళ్ళకి అవకాశాలు నిరాకరిస్తూ, ఇవాళ కదా 1000 సంవత్సరాలు ఉంటూ వచ్చింది. నేను దాన్ని ఆ వాస్తవికతను నిరాకరించడం కానీ, అది లేదనుకోవడం కానీ అది పిచ్చితనం. అది 1000 సంవత్సరాలు అంటున్నారా మీరు? 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కాదు, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని చెప్పేసి కొద్దిమంది అంటున్నారు. అది వెర్రితనం, అది మూర్ఖత్వం. ఇప్పుడు ఏకలవ్యుడు బొట్టనవేలు కోసిచ్చాడు, ఏకలవ్యుడి కథ లేకపోతే శంభుకుడి కథ వచ్చి బ్రిటిష్ వాళ్ళు రాశారు. ఎప్పటి నుంచో ఉన్నాయి అవన్నీ కూడా. మనకి ప్రాచీనమైన సాహిత్యంలో కూడా కుల వివక్షకు సంబంధించి అనేక ఉదాహరణలు మనం చూపించగలుగుతూ మనకు తెలుసు కూడా ఆ విషయం, అందరికీ తెలుసు ఆ విషయం. నువ్వు క్షత్రుడు కాదు, నువ్వు దాసీపుత్రుడు అని కర్ణుడిని నిరాకరించడం భారతంలో జరిగింది. నువ్వు అసలు పోటీ పడ్డానికి నువ్వు క్షత్రుడివే కాదు అని అన్నారు. ఆ క్షత్రుడిగా పుట్టలేదనే కదా, ఆయన విద్య చూసి కాదు కదా, అది బ్రిటిష్ వాళ్ళు రాశారు వచ్చి. అంత పిచ్చి మాటలు. ఇది వెర్రిబాగులతనం అనేది కొంతమంది చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే యూత్ ఏమి తెలియని వాళ్ళు ఈ వాట్సాప్ మీద, వాటి మీద, మెసేజ్ల మీద దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తూ వాళ్ళకి మిత్తులు బతుకుతున్నారు. కానీ మనం లేదనుకుంటే అర్థం లేదండి. స్పష్టంగా కులం ఉంది, కోట్ల మంది, ఇంకా చెప్పాలంటే 90% పైగా ప్రజల్ని అణచివేసింది, అవకాశాలు నిరాకరించింది, ఎన్నో క్రూరత్వానికి పాల్పడింది. ఇది ఒకరోజు జరిగింది కాదు, ఇది 1000 సంవత్సరాలుగా. అది మనకు వేదకాలం ఉంది, వేదకాలం తర్వాత వేదాల సమయంలో దాదాపుగా కులం లేదు.
వేదంలో దాదాపుగా పురుష సూక్తంలో ఉంది, కానీ పురుష సూక్తంలో తర్వాత లేటర్ ఇంటర్ప్రిటేషన్ అంబేద్కర్ కూడా రాశాడు. ఇది తర్వాత చూపించింది అని చాలా మంది ఆధునికులు చెప్పారు, అది ఒరిజినల్ కాదు. అంటే అది చాలా ప్రసిద్ధమైంది, చాలా ప్రముఖమైంది కూడా. అంటే పురుష సూక్తానికి వేరే ఇంటర్ప్రిటేషన్ ఉంది, దానికి అర్థం అసమానత్వం కాదు. దయానంద సరస్వతి దాని అర్థం అది కాదు. దాన్ని బ్రాహ్మణ మొహం నుంచి వచ్చారు అర్థం కాదు. బ్రాహ్మణ మొహం నుంచి రాలేరు, క్షత్రుడు భుజం నుంచి రాలేరు. భుజం వస్తే మిగతా పార్టీ వాళ్ళు ఎలా వచ్చారు క్షత్రుడికి? ఓన్లీ భుజమే ఉండాలి కదా, మొహం నుంచి వస్తే ఓన్లీ మొహమే ఉండాలి కదా. మిగతా పార్టీలు ఎందుకు వచ్చాయి? అసలు అర్థం కానే కాదు. బ్రాహ్మణ ముఖం లాంటి వాళ్ళు, క్షత్రియులు భుజం లాంటి వాళ్ళు అని ఆయన అర్థం చెప్పాడు. వర్ణం అంటే వరించాల్సింది తప్పితే దానికి పుట్టుకతో వచ్చేది కాదు అన్నాడు. వాళ్ళకి సంబంధించి ఆయన దయానంద సరస్వతి చాలా గొప్పగా ఫెరోషియస్ గా కులం మీద పోరాడాడు. చివరికి ఆయన బ్రాహ్మణులు చంపేశారు. పెద్ద చరిత్ర నేను రాశాను. దయానంద సరస్వతి బ్రాహ్మణులు చంపేశారు. బ్రాహ్మణుల విషయం ఇచ్చారు. చాలా అసలు భారతదేశంలో అత్యంత ఫెరోషియస్ కుల వ్యతిరేక ఉద్యమాల్లో ఆర్య సమాజం మించింది లేదనుకుంటాను. ఎందుకంటే అది కింద స్థాయిలో బీసీలని, ఎస్సీలని అందరినీ కూడా బ్రాహ్మణులు చేసింది, వాళ్ళకి ఉపనయనం చేసింది, స్త్రీలకు ఉపనయనం చేసింది, వాళ్ళ చేత పెళ్లి చేయించింది, వాళ్ళకి మంత్రవేద నేర్పించింది. జీవితాంతం ఆయన ఘర్షణ, ఎక్కడ పోయినా పండితులతో ఘర్షణ పడుతూనే జీవించాడు. అద్భుతమైనటువంటి ఆయన చాలా గొప్ప బలం ఇచ్చినటువంటి వాడు. ఎవరైనా ఆ మాట గాంధీ గారు కానీ లేకపోతే ఆయన మెచ్చుకునే వాళ్ళు ఎవరైనా ఆర్య సమాజం మించింది లేదు. అలాగే ఖల్సా ఉద్యమాన్ని గురు గోవింద్ సింగ్ మించిన వాడు చాలా మంది పోరాడారు. నేనేమంటానంటే ఈ కులం ఇప్పుడు వచ్చి మేమంతా గొప్ప, నువ్వు తక్కువ, నువ్వు ఒప్పుకుంటే ఎవరు ఒప్పుకోరు. అది ఒక రోజులో జరగదా పని. పుస్తకం రాస్తే ఒప్పుకోరు. బ్రాహ్మణులు గాని మనువు గాని కులాన్ని తయారు చేయలేదని అంబేద్కర్ రాశాడు. అలా చేయలేరు కూడా అని రాశాడు. అలా చేయలేరు కూడా. ఆ సైంటిఫిక్ గా సోషల్ గా ప్రాసెస్ ఎట్లా వచ్చింది అనేది చాలా మంది చాలా లోతుగా సబ్జెక్ట్ రాశారు. అంబేద్కర్ చాలా అద్భుతంగా రాశాడు. అలాగే మిగతా వాళ్ళు కూడా చాలా మంది రాశారు. ఆ వివరాలన్నీ కూడా నేను కూడా రాశాను గతంలో. ఈ వీళ్ళు ఇలా అంటారు, కులం ఇలా ఏర్పడుతుంది వచ్చాను. బ్రాహ్మణులు మొట్టమొదటి క్లోజ్ చేసుకున్నారు, దాన్ని చూసి మిగతా వాళ్ళు ఇమిటేట్ చేశారు. మహా అయితే ఆ క్రైమ్ పెట్టగలుగుతాం వాళ్ళ మీద. లేటర్ పీరియడ్ కుల వ్యవస్థని యాజ్ ఇట్ ఈస్ గా ఉంచడానికి ఎవరు ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు ఏ రూపంలో కులం వచ్చినా, ఆ వృత్తుల ఆధారంగా వచ్చినా, లేదు కాలక్రమేణా మీరు అన్నట్టు వచ్చినా, చాలా ఉన్నాయి కులానికి సంబంధించి. కానీ కులం సంబంధించిన అసమానతలను అట్నే పట్టి ఉంచడానికి ఇప్పుడున్న కారణాలు ఏంటి? దాన్ని ఎట్లా రూపుమాపొచ్చడానికి అవకాశం? కులానికి సంబంధించిన అసమానతలు ఎప్పుడు ఒకేలా లేవు. అవి మెల్లగా మొదలయ్యి అసలు ఏదో ఉందో లేదో మారుతున్నాయో అని ఉపనిషత్తులో కొన్ని కథలు ఉన్నాయి. దాంట్లో సత్యకామ జాబాలను కథలు. దాంట్లో అతను దాసీపుత్రుడు. ఒక దాసికి ఆమె ఎవరికో పరిచర్య చేస్తుంటే పుట్టాడు. అంటే ఆమె అంటుంది, తన కొడుకు అడుగుతాడు, అమ్మా నేను ఎవరిని, నాకేమని చెప్పమంటావు, ఎడ్యుకేషన్ చదువుకోవడానికి వెళ్తున్నాడు, అక్కడ వాళ్ళు గోత్రం అడుగుతారు, ఏమని చెప్పాలి అంటే ఆమె అంటుంది, నా పేరు జాబాల, నా యవ్వనంలో అనేక మందికి పరిచర్యలు చేస్తున్నప్పుడు నేను నిన్ను కన్నాను, నువ్వు ఎవరు పుట్టావు అది అని చెప్పి, ఎందుకు నా పేరు జాబాల, నీ పేరు సత్యకాముడు, నీ పేరు సత్యకామ జాబాలని చెప్పు. అతను గురువు గారి దగ్గర వెళ్తాడు. గురువు గారి దగ్గరికి వెళ్తే గురువు అడుగుతాడు అతను, ఏమయ్యా నువ్వు ఎవరివి, నీ గోత్రం ఏమిటి చెప్పాను అంటే అతను అంటాడు, మా అమ్మ నాకు ఇలా చెప్పింది అని యాజ్ ఇట్ ఈజ్ ఇదే చెప్తాడు. మా అమ్మ ఎవరెవరికో ఎవరినో పరిచర్యలు చేస్తున్నప్పుడు నేను పుట్టాను. ఎంత దారుణమైనటువంటి వ్యవహారం. ఆవిడ ఎంత ధీరా, ఎంత గొప్పగా చెప్పింది ఆవిడ. ఇవాళ సొసైటీలో దమ్ముకునే ఏమంటారు, అలా చెప్పిన వాళ్ళు ఎవరు ఉంటారు, ధైర్యం, సాహసం. ఆవిడకి గొప్ప క్యారెక్టర్ ఆమె జాబాలి. ఇలా చెప్పింది, నేను సత్యకాముడిని, మా అమ్మ జాబాలి, నా పేరు సత్యకామ జాబాలి అంటే అతను మెచ్చుకుని గురువు, శబాష్, నువ్వు సత్యం నుంచి వైదొలగలేదు, ఉండదు, యాజ్ ఇట్ ఈస్ గా ధైర్యంగా చెప్పు, నువ్వు బ్రాహ్మణుడు అని వాడికి తీసుకుంటాడు. అంటే క్వాలిటీని బట్టి క్యాస్ట్ ని ఫిక్స్ చేసే విధానం అప్పుడు కొంత ఆ లూజ్నెస్ ఉంది అని మనకు కనిపిస్తుంది. తర్వాత లూజ్నెస్ పోయింది. కేవలం పుట్టుకే, నువ్వు అక్కడ పుడితేనే అనేది వచ్చేసింది. ఆ తర్వాత పుట్టుకే ప్రధానం అయిపోయింది. పురాణాల తర్వాత వచ్చినాయి. మొట్టమొదటి వేదం మీద తిరుగుబాటుగా ఉపనిషత్తులు వచ్చింది. అదే దాదాపు ప్రధానమైన ఉపనిషత్తులు కొన్ని వచ్చిన తర్వాత ఈ బౌద్ధం, జైనం ఇలాంటివి స్థిరపడ్డాయి. బౌద్ధం కంటే జైనం వచ్చి పాతి, జైనం కూడా ప్యారలల్ స్ట్రీమ్ గా వస్తూ వచ్చింది. ఆ సమయంలో కనీసం భారతదేశంలో ఒక 60 స్ట్రీమ్స్ ఉన్నాయండి. కొన్ని అంతర్గతం మనకు కనిపించకపోయినా అజీవక సెక్ట్ వాళ్ళు ఏం చెప్పారో మనకు తెలియదు. వాళ్ళ గుహలు మిగిలినాయి కానీ పుస్తకాలు మిగలేదు. ఇలా అనేకమైన సెక్ట్స్ ఉన్నాయి. బౌద్ధం ఒకటి డామినెంట్ గా ఉంది. అలాగే చార్వాకులు కూడా ఉన్నారు. ఈ దర్శనాలు ఉన్నాయి. ఈ తర్వాత పీరియడ్ లో బౌద్ధం, జైనం తర్వాత మళ్ళీ మనకి ఇతిహాసాలు, పురాణాలు రావడం. పురాణాలు చాలా తర్వాత వచ్చినాయి. ఇప్పుడు భారతదేశంలో మీకు హిందూ అనగానే పురాణాలు, రాముడు, కృష్ణుడు. రాముడు 60 లక్షల ఏళ్ళు పరిపాలించాడు, 20,000 ఏళ్ళు పరిపాలించాడు. లేకపోతే ఆయన రాజ్యం ఇక్కడ దాకా ఉంది, ఇదే మన చరిత్ర, వాడు మన తండ్రి. ఇదంతా ఈ వెర్రిబాదుల తర్వాత పురాణం తర్వాత వచ్చింది. మీకు వేదంలో ఈ పురాణాల ప్రసక్తి లేదు. వేదంలో రాముడు లేడు, కృష్ణుడు లేడు. ఉన్నా సరే సరైనటువంటి కృష్ణుడు అనేటువంటి రాక్షసుడు నా సరిపోతుంది. కృష్ణ అనే శబ్దం నల్లారా అర్థం. తర్వాత కృష్ణుడు అనే దేవుడు వస్తాడు వాళ్ళకి తెలియదేమో, లేదా అప్పుడు అలా ఉందేమో. హరి అంటే గుర్రం, ఇంద్రుడే గుర్రం అని పేరు రాశారు. అలాంటి కూడా ఉంది. విష్ణువు ఉన్నాడు కానీ ఋగ్వేదంలో చాలా చిన్న దేవుడు. శివుడు దాదాపుగా లేడు. రుద్రుడు అనేటువంటి దేవుడు. వేద దేవుళ్ళు ఎవరో ఇప్పుడు మనం చెప్తే హిందువులు ఎవరైనా రోడ్డు మీద ఆపి, ఇగో ఈ దేవుడు పేరు విన్నావా అని నేను వేద దేవుడు చాలా మంది పేర్లు చెప్తాను, వాళ్ళు గుర్తుపట్టలేదు.
అపమ్న పాత అంటే మీరు గుర్తుపడతారా? దేవత. ఉషస్సు ఒక దేవత, లేకపోతే అగ్ని, వరుణుడు, ఇంద్రుడు వీళ్ళు ప్రధానమైన దేవత. ఇంద్రుడు ప్రధానమైన దేవత. ఈ తర్వాత ఇప్పుడు వాళ్ళ యజ్ఞము వాళ్ళ పద్ధతి దాన్ని వ్యతిరేకిస్తూ ఉపనిషత్తు వచ్చింది. యజ్ఞహింసలను వ్యతిరేకిస్తూ దీని అంటే సత్యం ఏమిటి అంటే ఈ ఋగ్వేదంలో కొంత సత్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయండి, లేకుండా పోలేదు. దీన్ని ఈ జ్ఞాన భాగాన్ని కంటిన్యూ చేస్తుంది ఉపనిషత్తు. అదే సమయంలో రిచువల్స్ ధిక్కరిస్తుంది. బౌద్ధం కూడా అదే పనిచేస్తుంది. ఇది జ్ఞాన భాగం. దీని తర్వాత మన ఉపనిషత్తు ఎక్కడికో వెళ్ళింది, చాలా హైట్స్కి వెళ్ళాం మనం. అక్కడి నుంచి మనం ఎంత కిందకి వెళ్ళామంటే పౌరాణిక పీరియడ్ వచ్చిన తర్వాత ఎక్కడో కిందకి వెళ్ళిపోయాం. ఇప్పుడు హిందూ అన్న తర్వాత గుడికి వెళ్ళాలి, దండం పెట్టుకోవాలి, దేవుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, వెంకటేశ్వరం, ఇది పౌరాణిక మతం. అదే ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. మీరు చెప్పినట్టు పౌరాణిక మతాన్ని అవమానించడం కానీ తిట్టడం కానీ చేయడం లేదు. నేను చరిత్ర మాట్లాడుతున్నాను. నాకేమి ఆ చరిత్రకు సంబంధించి ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడేమో రాముణ్ణి మొక్కితేనే హిందువులు, గుడికి వెళ్తేనే హిందువులు, లేదంటే ఓకే గుడికి ఎవరైనా వెళ్ళొచ్చు, రాముని ఎవరైనా మొక్కొచ్చు, కానీ మొక్కితేనే హిందువులు, లేదు మా పలానా పార్టీలో ఉంటేనే హిందువులు అనేది ప్రచారం జరుగుతున్న ఈ నేపథ్యంలో చార్వాకులకు సంబంధించి హిందువులు అంటున్నారు. మరి చార్వాకులు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండదు? కాదండి, చార్వాకులు ఒక నిమిషం పక్కన పెట్టండి. చార్వాకులు అంటే వాళ్ళు భౌతికవాదులు, మంచి పని చేశారు. దాన్ని ఏం చేశారు అసలు? దాని కొంచెం డైవర్సిటీ అంటే ఎట్లా ఉండే దాని గురించి ఒక్క చార్వాకులు పక్కన పెట్టండి. నేను ఒక మాట చెప్తాను మీకు. ఇప్పుడు హిందూ అంటే గుడి, రామాలయం, లేకపోతే రాముడు అనేది. నేను ఒక ఇంటర్వ్యూలో జై శ్రీరామ్ అనకపోతే హిందూ ఎందుకు కాదు మీరు ఓడి చెప్పడానికి అడిగాను. చెప్పండి, అది జై శ్రీరామ్ అనకపోతే హిందూ కాదు కాదని చెప్పడానికి నువ్వు నేను జై శ్రీరామ్ అన్నాం, అయితే అయినా సరే హిందువే చాలా మంది చెప్పడానికి రెడీ ఉన్నాం. మేము కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్. జై శ్రీరామ్ అనేటువంటిది పౌరాణిక హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆయన రాముడు దేవుడు. నేను తప్పట్లేదండి, ఇంత అవమానం కూడా చేయట్లేదు. జై శ్రీరామ్ అనే వాళ్ళని గౌరవిస్తాను, అనాలు కూడా తప్పలేదు, అభ్యంతరం లేదు. కానీ పౌరాణిక హిందూ మతాన్ని అంగీకరించినటువంటి అనేక మంది ప్రధానమైనటువంటి హిందూ శ్రవంతులు, శాఖలు మన మధ్య ఉన్నాయి. నేను ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు ఆర్య సమాజ్ దయానంద సరస్వతి గారు ఉన్నారు. ఆర్య సమాజ్ ఆయన హిందూ కాదు, ఆయన పౌరాణిక హిందూ మతాన్ని తిరస్కరించాడు, ఆయన సమగలని చెప్పాడు. ఓన్లీ వేదానికి కట్టుబడతాను నేను పురాణాలను ఒప్పుకోని చెప్పాడు. అరవిందో చెప్పాడు, ఇంకా చాలా మంది చెప్పారు. ఎన్ని శాఖలు ఉన్నాయి, అనేక మహిమాని మా దగ్గర 300-400 ఏళ్ళు ఇచ్చినట్టు సాధువులు ఉన్నారు. మా అధ్యక్షుడు సాధు త్రినాథ్ దాస్ 45 ఏళ్ళు ఆయన సన్యాసి. వాళ్ళు ఎంత కింది కులాలను చూసినట్టు సన్యాసులు, వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తారు, కానీ పురాణ హిందూ మతాన్ని అంగీకరించారు. పురాణాన్ని ఒప్పుకోరు, గుడి విగ్రహారాధన ఒప్పుకోరు. విగ్రహారాధన ఒప్పుకోరు. బ్రహ్మ సమాజ్ మన రాజా రామ్మోహన్ రాయ్ ఆయన హిందూ కాదు. ఇలా అనేకటువంటి స్ట్రీమ్స్ ఉన్నాయి. అలాగే మనం వెనక్కి వెళ్తే అసలు వేదాల గుడి లేదు. ఇక్కడ చెప్పారు వేదాల గుడి లేదు. వేద ఋషిని ఎవరినైనా మనం బతికించి తీసుకొచ్చి ఇదిగో ఈ టెంపుల్స్ ఉన్నాయి, వీళ్ళంతా ఎవరంటే ఆయన చెవులు మూసుకుంటాడు, కళ్ళు మూసుకుంటాడు. ఏమిటిది ఇదంతా అపభ్రంశం అయిపోయారు. అసలు ఆయన తెలియదు గుళ్ళు ఉన్నాయి. గుడికి సంబంధించిన చర్చ అక్కడ వేదం ఉండేది. వేద ఋషికి తెలిసింది యజ్ఞయాగాలి, వేద ఋషికి ఈ పురాణాలు తెలియదు అసలు. అవన్నీ తర్వాత వచ్చినాయి. ఇవన్నీ ఇప్పుడు గణనాం త్వం గణపతి హవామహే అని మనం వినాయక విగ్రహాన్ని పెట్టి గణేష్ వినాయక చవితి రోజు చదువుతాం. అసలు ఆ మంత్రం ఋగ్వేదంలో ఉంది. ఆ మంత్రానికి గణేష్ తో సంబంధం లేదు. అసలు ఆ గణేష్ అనేటువంటి దేవుడు ఋగ్వేదానికి తెలియదు. అది బ్రహ్మణస్పతి అనేటువంటి ఒక దేవతకు సంబంధించి. నేను దాన్ని ఎవరో కుట్ర చేశారు నేను అంటలేదు. నేను అనేది అంటే పరిణామ క్రమంలో మతంలో చాలా విషయాలు వచ్చినాయి, చేరినాయి. అలాగే ఆవుకి పవిత్రత అనేది తర్వాత లేటర్ వేదిక్ పీరియడ్ లో వచ్చింది. ఎర్లియర్ వేదిక్ పీరియడ్ లో అన్నింటి కట్ చేసే విధానాలు ఉన్నాయి. టీటీడీ వాళ్ళు వేసిన పుస్తకాలు ఉన్నాయి. ఆవును ఏ విధంగా వాళ్ళు కోసుకున్నారు అనేటువంటిది ఉంది. నేను కావాలంటే చూపించాను. అంటే ఆవులను అవన్నీ అంటే ఆవును ఎవరు కట్ చేశారు, ఎందుకు కట్ చేయాలి, దాని ప్రేవులు ఎట్లా తీయాలి, ఇదంతా కూడా రాశారు. వాళ్ళ పని చేసేవారు. అతిథిని గోగురుడు అనేవారు. ఏమన్నారండి? గోగురుడు, గోవుని చంపినాడు అని. అతిథిని గోవు వచ్చి అతిథి వచ్చి గోవుని చంపడం. మనం ఇప్పుడు అల్లుడు వస్తే పండక్కి కోడికి వస్తాం కదా, అలాగే అప్పుడు ఆవులు కోయడం లేదా ఎదురు కోయడం ఏదో విధానం ఉంది వాళ్ళకి. అంచేత గోగురుడు అన్నారు. శత్రుఘ్నుడు అంటే శత్రువుని చంపినాడు, గోగురుడు అంటే గోవుని చంపినాడు. గోవుని చంపడం కాదు. కానీ అదే వేదము. ఇప్పుడు వేదం కూడా 4 వేదాలు. వేదాల్లో కూడా మంత్ర సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు 4 భాగాలు. 4 భాగాలు అంటే పుస్తకం 4 భాగాలు కాదు, వేరు వేరు పుస్తకాలు. వీటన్నింటి కలిపి వేదంగా సంప్రదాయంగా వ్యవహరిస్తున్నారు. మంత్ర సంహిత వేరు, అరణ్యకాలు వేరు. ఒకటి కాదు, మళ్ళీ బ్రాహ్మణాలు వేరు, అరణ్యకాలు వేరు, ఉపనిషత్తులు వేరు. ఒకదాని ఒకటి లింక్ చేస్తారు. అదొక ట్రెడిషన్, చాలా గొప్ప మహత్తరమైన ట్రెడిషన్. కానీ నాట్ ఇన్ వన్ డే, ఒక రోజులో ఒక వేదం ఒక రోజులో రాలేదు. ఒక వేదం ఏర్పడడానికి ఇప్పుడు 10,000కి పైగా సూక్తాలు ఉన్నాయి. ఋగ్వేద సంహిత, దాని తర్వాత సామవేదం, యజుర్వేదం. మొదట వేదాలు 3. వేదాలు నేర్చుకుని త్రయీ విద్య అంటారు. ఎందుకంటే 3 వేదాలు మొదట 3. అంటే సంప్రదాయాలు ఒప్పుకోరు. కానీ పరిశోధకుల విషయాలు చెప్తున్నాను నేను. అదర్వణ వేదం తర్వాత వచ్చింది, అది ఇంపార్టెంట్ కాదనట్లేదు. కానీ ఈ వీటిలో థాట్స్ మారినాయి. ఉపనిషత్తులు వేదాలను ధిక్కరించినాయి, తిట్టినాయి చాలా చోట్ల.
పూజించేదాన్ని వాళ్ళు తదేవ బ్రహ్మత్వం విద్య నేతం ఏదో ఉపాస్తే అది బ్రహ్మత్వం, ఇది కాదు నువ్వు పూజించేది కాదని చెప్పాడు. అంటే పూజించేది వాడికి తెలుసు, నువ్వు కాదు ఇది కాదు బ్రహ్మం, ఇది కాదని చెప్పాడు. అసలు పూజ ఎవరైనా దేవుడికి పూజ చేస్తే వాడు పశువుతో సమానం అని చెప్పారు. బృహదారణ్యక ఉపనిషత్తులో ఏ మంత్రం. ఏ ఉపనిషత్తు అన్నది? బృహదారణ్యక అత్యంత ప్రాచీన ఉపనిషత్తు, చిన్నది కాదు మళ్ళీ. ఏముంటా అందులో? దాంట్లో దేవుడి అహం బ్రహ్మస్మి అనే ప్రసిద్ధమైన మంత్రం అక్కడే ఉంది. దాంట్లో నేనే దేవుణ్ణి అంటే ఏదైతే మూల పదార్థం ఉందో దాని నుంచి నువ్వు వచ్చావు కదా, అది నువ్వే. వాళ్ళ అసలు మెయిన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది వివేకానందుడు చికాగోలో చెప్పాడు ఈ ఆర్గ్యుమెంట్. అసలు మేము క్రియేషన్ అనేది సృష్టి అనేది ఒప్పుకోండి, సృష్టికర్త. హిందూ మతంలో ప్రధానమైన వాదన సృష్టి జరగలేదు, సృష్టి కాదు, ఇది మేనిఫెస్టేషన్, పరిణామం. అంటే పాలు పెరుగైంది, పెరుగు మరేదో అయింది. కానీ పెరుగుకి మూల కారణం పాలు అంటే పాలు వేరే లేవు, ఇంకా అది మారిపోయింది. బ్రహ్మం అనేది సృష్టిగా పరిణమించింది. ఇప్పుడు సృష్టి అంటే పరమాత్మ బ్రహ్మం, మీరు నేను బ్రహ్మమే, మీరు నేను ఆత్మే, తత్వమసి అది నువ్వే ఉన్నావు. సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తం బ్రహ్మమే. అంతేగాని నువ్వు ఏదో గుడి కట్టుకుని దాన్ని దండం పెడితే ఆ గుడి దేవుడి విగ్రహానికి నీకు మధ్యలో ఉన్న స్పేస్ బ్రహ్మమే, నువ్వు బ్రహ్మ. ఇది 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 ఒక స్కూల్ అండి, అంటే ప్రధానమైన స్కూల్, చిన్న స్కూల్ కాదు నేను చెప్పేది. అంచేత ఈ పూజలు చేయడం, విగ్రహాలు చేయడం, లేదా ఇక్కడ తిరగడం, దండాలు పెట్టుకోవడం, గోమూత్రాన్ని సేకరించడం, ఇవి కూడా మాత్రమే కాదంటలేదు నేను, ఇవి కూడా ఉన్నాయి. కానీ మీరు గమనించాల్సిన హిందూ మతం ఇదే. ఇప్పుడు వాళ్ళని చూసి కొంత ఇమిటేషన్ అంటే బయట మతాల్లో మనకి ఎలా ఉంటుందంటే ఒక స్లోగన్ అల్లాహు అక్బర్ అని, లేకపోతే ఒక మక్క, లేకపోతే ఒక ప్రవక్త, ఒక దేవుడు, నీకు లేరు కదా. అంటే మనవాడు చాలా మంది అరే మనకు దేవుడు లేడు, మన దగ్గర కూడా ఉండాలి కదా. అవును, అదే ఆర్గ్యుమెంట్. మనకు కూడా ఒక దేవుడు ఉండాలి కదా, చేసే పనులు పడ్డారు అందరూ. అంచేత అల్లాహ్ అక్బర్ లాగా ఈ జై శ్రీరామ్ అనేటువంటి నినాదం అనేది, జై శ్రీరామ్ అనేటువంటి ఈ స్థాయిలో నేను ఎప్పుడు వెళ్ళలేదు. చిన్నప్పుడు హరే రామ 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 హరే అని వినేవాళ్ళం మనం చిన్నప్పుడు, హరే కృష్ణ లేకపోతే జై సీతారాం అని విన్నాం. కానీ జై శ్రీరామ్ అనేది ఇప్పుడు వచ్చింది. అసలు సీత లేని రాముడు, శ్రీ అంటే సీత అని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్తారు, వేరే విషయం. కానీ బొమ్మలో సీత లేదుగా. అసలు ఇలా నిలబడినటువంటి ఇలా పట్టినటువంటి ధనుస్తున్నటువంటి రాముడిని మీరు ఎక్కడైనా ఒక గుళ్ళో కానీ ప్రాచీనమైన ఒక సాహిత్యం ఎక్కడ చూపిస్తారా? ఎక్కడ లేదు. అసలు అలా రాముడిని బొమ్మ పెట్టడం అనేది హిందూ మతానికి వ్యతిరేకం, అరిష్టం అని భావిస్తాం. మీ ఇంట్లో ఎవరిది ఉంటుంది? రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, కింద కూడా మళ్ళీ భరత శత్రుఘ్నులు, ఇలా ఉండే పట్టాభిషేకం సీన్ ఉంటుంది. మీరు రామాలయం వెళ్ళి చూడండి, వాళ్ళు ముగ్గురు నిలబడి. మా ఊళ్ళో అలాగే ఉంది. ఒంటిమట్టి వెళ్ళి చూడండి, భద్రాచలం వెళ్ళి చూడండి, ఎక్కడికి వెళ్ళి చూడండి, ఇవే ఉంటాయి. కానీ ఒక్కడే రాముడిని ఎక్కడ ఎందుకు పెట్టలేదు? అది అరిష్టం. అది అలా పెట్టాలని ఎవరు అంగీకరించలేదు. మా జానకి చట పట్టగాని మన త్యాగరాజు కృతిలో మా జానకి చెయ్యి పట్టుకున్నావు కాబట్టి నువ్వు గొప్పడయ్యావు, మహారాజు అయితివి, నీ గొప్పే ఉంది. నువ్వు జానకి చేయి పట్టుకుంటే అయ్యావు. జానకి ఏం తక్కువ కాదు, మన జానకి ఇంపార్టెంట్, రాముడి కంటే కూడా ఇంపార్టెంట్ కొంతమందికి అయితే. మరి రాధాకృష్ణుడు రాధ ఇంకా ఇంపార్టెంట్. బృందావనం కంటే రాధే అంటారు, రాధ ఇంపార్టెంట్. మనకి దేవుడు పురుషుడే అయ్యి ఉండక్కర్లేదు, దేవుడు తండ్రి అయ్యి ఉండక్కర్లేదు. అందరూ బయట తండ్రి ప్రభు కృపాశీలుడు అని అంటారు. అసలు మన దేవుడు అనంత కరుణామణి కృపాశీలుడు కాదండి. ఎందుకంటే మీరు దేవుడు కరుణామణి కృపాశీలుడు అయితే కృణత్వం ఎవరికి ఇస్తారు? మళ్ళీ సైతాన్ రావాలి. ఇదేమి లేదు, ఏకమేవ ద్వితీయం ఉండదు, ఒకటే. అంటే దేవుడు గుణాతీతుడు, దీన్ని దాటినటువంటి వాడు. దేవుడు మంచివాడుగా చెడ్డవాడు కాదు, గుణాతీతుడు. ఈ గుణం ఈ రెండు ఒకటే, దీనికి అతీతమైనటువంటి వాడు, దీన్ని మించినటువంటి వాడు. ఇది ఆలోచన. కానీ ఆ దేవుడిని ఎవరు అర్థం చేసుకోలేదు. అది నువ్వే అంటే అసలు ఒప్పుకోలేదు. అందుకని చాలా మంది ఏం చేశారంటే దిగి ఒక సగుణమైనటువంటి బ్రహ్మం, ఒక పురాణ మతం, వెంటనే దండం పెట్టుకోవడానికి, వెంటనే భజన చేయడానికి, వెంటనే నాకు ముక్తి కావడానికి, వెంటనే నా పైకి తీసుకెళ్ళి చూసుకోవడానికి మనకు అవసరమే. అయినప్పటికీ అటువంటి భజన చేసేటువంటి ఈ పౌరాణిక మతాల్లో కూడా అది పోలేదు ఆ బీజం. అందుకే శివోహం అంట. శివోహం అంటే శివ, అహం అంటే నేను శివుడు. ఇంకెందుకు పూజిస్తావు? నువ్వే శివుడుగా. నువ్వేం చేస్తావు? గుడికి వెళ్తావు, మొత్తం ప్రదక్షిణ చేస్తావు, 108 ప్రదక్షిణలు, 113 ప్రదక్షిణలు. ఆ తర్వాత నిలబడిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయట్లు. అంటే ఏమిటి? ఇలా తిరుగుతావు, నీ చుట్టూ నువ్వు తిరుగుకో. ఇందాక ఏం చేస్తావు? గుడి చుట్టూ తిరిగావు, ఇప్పుడు నీ చుట్టూ ఎందుకు తిప్పిస్తారు అట్లా? లోపల నోడని బ్రహ్మమే, మనప్పుడు దైవమే. వాళ్ళకి తెలుసా ఒరిజినల్. ఇది వీడు మింగే పరిస్థితులు లేడు. వీడికి మతం తయారు చేసినప్పుడు ఇలాంటి కొన్ని ఫిట్టింగ్స్ పెట్టి ఉంచారు. అంటే మీకు తవ్వితే ఈ బీజాలు కనిపిస్తాయి. అంచేత అజ్ఞేయవాదం, సమస్తం ఈశ్వరమయమే అని చెప్పడం, ఇదంతా కూడా వివేకానందుడు బాగా చెప్పాడు. అందరూ చెట్టు చివరికి మొత్తం అంతా బ్రహ్మమే, మొత్తం అంతా సృష్టి, మొత్తం అంతా ఇదేని ఒప్పుకోవాలి. ఈ వేదాంతం సకల సృష్టిలోనూ కూడా దేవుణ్ణి, ఈశ్వరత్వాన్ని, లేదా నిన్ను కూడా దేవుడుగా చూసే నీ శత్రువుని
నీ మనిషి నీ చుట్టుపక్కల వాడిని చిన్న పిపిలు కాదు చీమల్ని దోమల్ని లేకపోతే అన్నింటి కూడా ఈశ్వరమయంగా చూసేటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో అది ద రిలిజియన్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ లైట్ అండ్ హ్యుమానిటీ, వికసిత మానవాళి యొక్క భవిష్యత్ మతం. అది ఉపనిషత్తు. అయితే హిందువులు దీనికి ఎందుకు ముందర రీచ్ అయ్యారు అంటే వాళ్ళు ముందర మొదలు పెట్టారు కాబట్టి మిగతా మతాలు కూడా పరిణామం చెంది అక్కడికే వస్తాయి అన్నాడు అని ఇంకా ఆశ్చర్యం మాట చెప్పాడు. ఏమనంటే మరి ఈ సమానత్వం ఈ సృష్టిలో అంతా కనిపించేటువంటి అంత దైవాన్ని చూసి హిందువుల్లో ఎక్కడైనా ఉందా అని చెప్పి ఎక్కడా లేదు. ఉన్నది కులమే ఉంది, ఉన్నది అసమానత్వమే ఉంది, లేదు వివేకానందుడు చెప్పాడు. చెప్పి మరి ఎక్కడ ఉంది అని ఆలోచించి ఎంతో కొంత సూత్రప్రాయంగా ముస్లింలో సమానత్వం ఉంది, ద ప్రాఫిట్ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పాడు మహమ్మద్ ప్రవక్తని వివేకానందుడు. సమానత్వ ప్రవక్త అని చెప్పాడు. మీ దగ్గర సమానత్వం ఉంది, వీళ్ళ దగ్గర సిద్ధాంతం ఉంది. అందుచేత భారతదేశానికి కావాల్సిన వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం, వేదాంత బ్రెయిన్ అండ్ ఇస్లాం బాడీ. అది వివేకానందుడు ప్రధాన సిద్ధాంతం. వివేకానందుని పట్టుకునే వాళ్ళకి సిద్ధాంతం పేరు ఎక్కడ చెప్పరు. ఇప్పుడు వివేకానంద పట్టుకునే మానేశారు. 70లో 80లో చాలా చోట్ల వివేకానంద విగ్రహాలు పెట్టడం, వివేకోదయం అని పేర్లు పెట్టుకోవడం, వివేకానందుడి బొమ్మకాయ కనిపించడం, వివేకానందుడే ప్రధానం అని చెప్పడం. ఇక్కడ ఎందుకు ఇప్పుడు వివేకానంద తీసేశారు? వివేకానంద ఎక్కడ ఎవరు మాట్లాడతారు వివేకానంద గురించి? నేను తెలుసుకుందాం అడుగుతాను. ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు అంతా వేరే వేరే వచ్చేసారు కదా. ఇప్పుడు సావర్కర్ను లేకపోతే వేరే ఇంకా భవిష్యత్తులో గాడిసే కూడా వస్తాడేమో తెలియదు. అంటే ఇదంతా వాళ్ళ కూడా ట్రాన్స్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. వివేకానందుడి యొక్క సిద్ధాంతాన్ని మీరు ఆమోదిస్తే ప్రతి ఒక్క వివేకానందుడి విగ్రహం దగ్గర వేదాంత మేధస్సు ఇస్లాం శరీరం భారతదేశానికి ఉజ్వలమైన భారతదేశానికి అవసరమైన రైట్, అదే సిద్ధాంతం. సమస్త ఈశ్వరమయమైన రైట్, అదే సిద్ధాంతం. మీరు అసమానతలో పోరాడండి, మతం అన్యాయం అసమానత్వం ఇచ్చింది దాని మీద కూడా పోరాటం అని చెప్పాడు. సిద్ధాంతం ఎన్నో గొప్ప విషయాలు చెప్పాడు. మతం అనే పతాకాల మీద నుంచి మీరు విద్వేషాన్ని తీసేయండి, సమన్వయం రాయండి, సహకారం రాయండి, అదే సిద్ధాంతం. రాయండి మీకు దమ్ముంటే. లేదే ఆర్య పూర్వీకులు వారసులు మీరు ముడుస్తున్నారు కదా, ఇంకా ఎందుకు బతికి ఉన్నారని ఆయన అక్కడ కూడా మీద విరుచుకుపడ్డాడు. ఆ మాటలు అసలు ఎక్కడ ఎవరు ప్రచారం చేస్తుంటే కనిపించడం అండి. మేము మా సాహిత్యాలు జరుగుతాయి అవన్నీ కూడా. మరి ఇక్కడ మీరు అన్నట్టు హిందూ మతమైనా ఇస్లాం అయినా లేదు క్రిస్టియానిటీ అయినా సమానత్వాన్నో లేకపోతే ప్రేమనో శాంతినో ప్రచారం చేయాలని మతాలంటే ఈ విద్వేషం ఏ నుంచి వచ్చింది? ఎవరి కోసం పనిచేస్తుంది? ఎందుకు అది జనాలకు ఉపయోగపడతాయి? బేసిక్ గా మతం వేరు, మతోన్నతం వేరే. మతం అనేటువంటిది దాదాపుగా ఏదో కొన్ని ఆచారాలు, కొన్ని సిస్టమ్స్ ప్రతి మతానికి ఉంటాయి, కొన్ని ఉండవు కూడా. అసలు ఏమీ లేకుండా ఫెరోషియస్ గా ఉండేటువంటి మతాలు కూడా మనకు ఉన్నాయి. మన సాంప్రదాయాలు మన హిందూ మతంలో ఉన్నాయి. కానీ ఏమున్నప్పటికీ అన్ని మతాల్లో కొన్ని కామన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. మనకి పరిత్యాగము లేకపోతే ఈ లోకంలో అది నువ్వు ఏదైతే డబ్బు సంపాదించాలని స్వార్థంతో అవకాశం ముంచేయాలని చూస్తున్నావు తప్పని. ఇవి క్రీస్తు ఏం చెప్పాడంటే పొరుగువాడిని నీవలని ప్రేమించమన్నాడు. ఎంత గొప్ప మాట. శర్మనాంది మౌంట్ చెప్పినప్పుడు క్రీస్తు ఎవరైనా కన్వర్షన్ చేశాడు? ఏం లేదే. ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు కానీ మీరు అంత బాప్తిజం తీసుకోండి అని అనలేదు, ఆయన చేయలేదే. శర్మనాంది మౌంట్ నే ఫాలో కావడానికి ఒక హిందూగా నాకున్న అభ్యంతరం ఏంటని నేను ఆలోచించాను. నా పూర్వీకులు ఋగ్వేదంలో ఏమని చెప్పారంటే అనో భద్ర అని సుప్రసిద్ధమైన శ్లోకం ఉంది. అనో భద్ర కథవో ఎంతో విశ్వత అని. మీరు అన్ని పక్కన వాళ్ళు కిటికీలు తెచ్చారు. ఎక్కడెక్కడ మంచి ఆలోచనలు చేస్తున్నారో అవన్నీ మాకు రావాలి. ఎన్నెన్ని గొప్ప గొప్ప అంటే శర్మనాంది మౌంట్ మాకు కావాలి, మీ ఈక్వాలిటీ మాకు కావాలి, బౌద్ధుల యొక్క సత్యాలు నాకు హిందూగా కావాలి, జైనుల యొక్క సప్తభంగివాదం నాకు కావాలి. అది తీసుకోవడానికి నాకు ఋగ్వేదం పర్మిషన్ మూడు మాట్లాడాక వాటి ఎడారి మతాలని లేకపోతే సమాధులు ఈ హేళన చూసే విధానం ఉంది కదా, ఆ విద్వేషానికి వ్యతిరేకం హిందూ మతం. హిందూ మతం విద్వేషానికి వ్యతిరేకం. దాన్ని మీరు అసలు విద్వేషాన్ని ఒక దుర్మార్గమైన క్వాలిటీగా గుర్తుపట్టి ఇంత స్పష్టంగా మాట్లాడిన ప్రపంచంలో అవ్వలేడు. సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవ అనుపశ్యతి. ఎవరైతే మొత్తం యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మేవ భూత్విజానత, ఎవరైతే అన్నిటినీ తన ఆత్మగా తెలుసుకున్నాడు, అన్నిట్లోనూ సర్వభూతేష్యాత్మానం తెలుసుకున్నాడు, తత్వను విజుగుప్సతి, అతను ద్వేషించడు, తత్ర కోమోహ కాశోక, అతడికి మోహం ఎక్కడికి శోకం ఎక్కడికి, ఇలా చెప్పారు ఈశావాస్యం. అంటే ఏంటి దాని మీనింగ్? ఎవరైతే నేను మీరు ఒకటని నేను అర్థం చేసుకున్న తర్వాత నేను మిమ్మల్ని ఎందుకు ద్వేషిస్తాను? నేను మీరు ఒకటే. ఈయన రంగనాథానంద గారు చాలా గొప్పగా చెప్పారు. ఆయన ఏమని చెప్పాడంటే ఇప్పుడు క్రీస్తు చెప్పాడు పొరుగు వాడిని నీవాడిని ప్రేమించమని. ఎందుకు ప్రేమిస్తాను? పొరుగువాడు రెడ్డా నా కులస్తుడే కాదా, లేకపోతే పొరుగువాడు నా మతస్తుడే కాదా, పొరుగువాడితో నాకు చుట్టగా ఉందా లేదా, ఇంటి చూడకుండా నా వల్ల ఎలా ప్రేమిస్తాను? నా ఇంట్లో వాళ్ళని నా వల్లనే నా వల్లనే అంటే నాకు మొత్తం నాకు లేదు, నన్ను నేను ప్రేమించుకుంటాను, నా తర్వాత మిగతా వాళ్ళంతా కూడా. కానీ నువ్వు నేను ఎంత ప్రేమిస్తున్నావో అంతే ప్రేమించు అని క్రీస్తు చెప్పాడు. ఎట్లా ప్రేమిస్తావు, ఎందుకు ప్రేమిస్తావు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి? ఇది రంగనాథానంద చెప్పాడు. ఈ ప్రశ్నకు సమాధానం ఉపనిషత్తు చెప్పాడు. ఎందుకు ప్రేమించాలంటే అది నువ్వే కాబట్టి. మీకు త్వమేవాహం అని ఆయన ఆరుద్ర గారి పుస్తకానికి త్వమేవాహం అంటే నువ్వే నేను, తత్వమసి అది నువ్వే, ఏది వెతుకుతున్నావు, దేని దండం పెడుతున్నావు. నారాయణ గురు ఏం చేశాడంటే గుడి పెట్టి గుడిలో అర్థం పెట్టాడు.
నువ్వు పెడితే నువ్వే కనిపిస్తావు. మనకు అయ్య వైకుందారని వాళ్ళది ఒక సెక్ట్ ఉంది కేరళలో, వాళ్ళు దీపాన్ని పూజిస్తారు, అద్దాన్ని పూజిస్తారు. ఇవన్నీ గొప్ప గొప్ప సంప్రదాయాలు అండి. వాళ్ళకి రాముడు కృష్ణ ఏం లేదు, ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. మేము నాస్తికులము, మాకు దేవుడు లేడని చెప్పినటువంటి సన్యాసులు ఆ రకమైనటువంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి. అంటే నాస్తికులం అని చెప్పేటోళ్ళు కూడా మతస్థులు ఉన్నారండి, సంప్రదాయాలు ఉన్నాయని చెప్తున్నాను నేను. అది చిన్న విషయం కాదు. మీకు ఋగ్వేదంలో నాసదే సూక్తం ఉంది, సృష్టి ఎలా స్టార్ట్, అత్యద్భుతమైన ప్రపంచంలోనే దిగ్భ్రాంతికరమైన సూక్తాల్లో అది ఒకటి. ఆ ప్రపంచ సాహిత్యంలో దాన్ని ఎంతమందిని ఆకర్షించి చెప్పలేము మనం దాన్ని. ఆ సూక్తమే ఒక అద్భుతం. ఆ సూక్తంలో సృష్టి ఎలా స్టార్ట్ అయింది, నాసది అంటే నా అసత్ అని స్టార్ట్. నా అసత్ నా సత్ అంటే ఎగ్జిస్టెన్స్. నేను ఇందాక చెప్పినట్టు అప్పుడు ఉండడం ఉండకపోవడం లేదట. ఎప్పుడు సృష్టికి ముందు, సృష్టి తర్వాత ఉండడం ఎగ్జిస్టెన్స్ అనేది వచ్చింది. ఎగ్జిస్టెంట్ అండ్ నాన్ ఎగ్జిస్టెన్స్ ఈ రెండు కూడా లేదు, లేకపోవడం కూడా లేదు, ఉండడం కూడా లేదు. సృష్టికి ముందు ఏముండదు కదా అని నా అసత్ నా సత్తు స్టార్ట్ అవుతుంది. అంటే నాసదీయ సూక్తం మొట్టమొదటి మాట్లాడితే నాసదీయ సూక్తం అయింది. అది సృష్టి సూక్తం అంటారు దాన్ని. చాలా గొప్ప సూక్తం. అది ఎలా మొదలైంది, సైంటిస్టులు ఆశ్చర్యపోయి, ఇంత సైంటిఫిక్ లాంగ్వేజ్ ఎట్లా ఆశ్చర్యపోయి వాడు రాసి చిట్టచివరి అంటాడు ఆ సృష్టి ఎలా స్టార్ట్ అయింది. అంత ఎక్కడ దేవుడు మతాల్లో ఉన్న పద్ధతి ఉండదు. ఉపనిషత్తులు కూడా ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. చిట్టచివరిలో ఏమంటాడంటే పరమవ్యోమానికి అధ్యక్షుడు అంటాడు దేవుడు. అలా ఇది ఎందుకు ఇలా జరిగింది, ఈ సృష్టి ఇలా ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి, దీనికి కారణం ఎవరికి తెలుసు అని చెప్పి పరమవ్యోమానికి అధ్యక్షుడు అన్నాడు. ఒకవేళ ఉంటే అంటే దేవుడు అనుకోండి, ఆయనకి వేద అంటే తెలియడం, తెలిసి ఉండొచ్చు ఇలా ఎందుకు జరిగిందో. వా యది నవేద తెలియకపోయి ఉండొచ్చు. అంటే ఒక మత గ్రంథంలో ఒక సూక్తం ఏమని చెప్తుందంటే, ఒక మంత్రం దేవుడికి సృష్టి గురించి తెలియదు అని చెప్తుంది, తెలియకపోయి ఉండొచ్చు అంటుంది. తెలియకపోయిన తర్వాత ఇంకా దేవుడు అంటాడు కదా, అంటే దేవుడు కాదు అర్థం. అంటే ఏమిటి, ఇది తెలియదు మనకి. ఈ తెలియకపోవడం అగ్నాస్టిసిజం అంటారు. అజ్ఞేయవాదపు మూలాలు భారతదేశం ప్రాచీనమైనటువంటి ఋగ్వేదంలో, జైన మతంలో, బౌద్ధ మతంలో దేవుడు లేడు, జైన మతంలో దేవుడు లేడు. ఇవన్నీ అజ్ఞేయమైనటువంటి మతాలు. ఋగ్వేదం సైతం అజ్ఞేయమైంది. మనకున్న షడ్దర్శనాల్లో 5 దర్శనాలు స్పష్టంగా శాశ్వతమైనటువంటివి కాదు. అంటే ఈశ్వరుని గురించి చెప్పే థీస్ట్ దర్శనాలు కాదు, దేవుని గురించి చెప్పేవి కాదు. మనకి షడ్దర్శనాలు ఉన్నాయి, సాంఖ్యము, న్యాయము, వైశేషికము, తర్వాత ఇదేంటి పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. వీటిలో ఇవి జంటలేవు. ఈ వీటిలో ఒక ఉత్తరమీమాంసలో మాత్రమే దేవుడు వచ్చాడు. మిగతా వాటిలో మిగతా వాళ్ళు దేవుడిని ఒక ఎలిమెంట్ గా ఒప్పుకోలేదు. సాంఖ్యం అంటే ప్రకృతి పురుషుడు, దాంట్లో దేవుడు లేడు. ఉపనిషత్తులో ఒక దగ్గర ప్రశ్నోపనిషత్తులో వస్తుంది ఇది, మ్యాటర్ అండ్ ఎనర్జీ అని స్పష్టంగా రాశారు. ప్రాణము రై అంటే అన్నము, రై అంటే అన్నము, తర్వాత ప్రాణం. ఈ రెండు అంటే మ్యాటర్ అండ్ ఎనర్జీ. మనకేమిటి సైన్స్ ప్రకారం మ్యాటర్ అనేటువంటి దాన్ని మీరు క్రియేట్ చేయలేరు, డిస్ట్రక్ట్ చేయలేరు. ద్రవ్య నిత్యత్వ సిద్ధాంతాన్ని మీరు చదివి ఉంటారు. శక్తి నిత్యత్వ సిద్ధాంతం అంటే శక్తిని క్రియేట్ చేయలేరు, నాశనం చేయలేరు. శక్తి రూపాలు మార్చుకుంటుంది, మ్యాటర్ రూపాలు మార్చి. ఈ సైన్స్ ఇది. వీటి రెండింటి మధ్య ఈక్వేషన్ ఐన్స్టైన్ ఎంఎస్ తయారు చేసినాడు. ఇది మొత్తం కాంబినేషన్. వాళ్ళు అదే చెప్పారు, మ్యాటర్ అండ్ ఎనర్జీ అనే దాన్ని సృష్టిస్తే అది మొత్తం సృష్టికి కారణమైంది. అవడం చెప్పాడు. చాలా సైంటిఫిక్ గా ఉండాలి, ఎక్కడ డివేట్ కాకూడదు, ఎవరైనా మోసం చేయకూడదు, లోతుగా వెళ్ళి తెలుసుకోవాలి దీనికి మూలం ఏది, దీని మూలం ఏది. చెవికి చెవి ఏమిటి, శ్రోత్రస్య శ్రోతం అంటే కేనోపనిషత్తులో చెవికి మూలం ఏమిటి, దీని వెనకాల ఎందుకు నేను వినగలుగుతాను, కళ్ళు ఎందుకు చూడగలుగుతున్నాయి, దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అని ఆలోచించి చిట్ట చివరికి వాడు తత్వమసేది నువ్వే అనేది దాకా వచ్చింది. సోహమస్మి అది నువ్వే. ఎంతకంటే గొప్ప విషయాలు ఎవరు చెప్తారు. ఉపనిషత్తులు ఎక్కడా కూడా వాటిలో డాగ్మా గానీ లేకపోతే మమ్మల్ని మోసం చేయాలనే అభిప్రాయం కానీ తప్పుదారి పడి ఏమి లేవండి. చాలా పరిశుద్ధమైనటువంటి, చాలా తీక్షణమైనటువంటి సత్యాన్వేషణలో ఋషులు చేసినటువంటి ఇంత పురాణ మతాలు వచ్చినాయి. ఈ పురాణాలకి వేదాల ఉపనిషత్తులు అవసరం పెట్టి లింక్ పెట్టే ప్రయత్నం మొదలు పెట్టింది. కాలక్రమేణా మన దురదృష్టవశాత్తు మనం ఏం చెప్పేది దానికి విరుద్ధంగా మన సమాజంలో పురం అనేది వచ్చింది. అంటే హిందువులనే కాదు, ప్రతి మతంలో కూడా రకరకాల దురాచారాలు, రకరకాల దుర్మార్గాలు ఉన్నాయి, లేకుండా ఎందుకు లేవు. క్రిస్టియానిటీలో పక్కడముకను పెట్టి విరిచి తయారు చేయడం అనేది పక్కడముకతో సమానం. నువ్వు ఏది ఓ చోట చెప్పారు, నువ్వు అంతా కలిపి ఒక వంకర ఎముకవి, నిన్ను సరి చేద్దామంటే రిగిపోతావు, సరి చేయకపోతే వంకరగానే ఉంటావు. స్త్రీ పురుషుడికి కేవలం ఎంటర్టైన్మెంట్. బైబిల్ చదవండి, అతను పడుకోబెట్టి అతను బోర్ కొట్టింది, అతనికి సెల్ ఫోన్ లేదు, వైఫై లేదు, కాలక్షేపం లేదు. దేవుడు వచ్చి సరే బాధపడుతున్నాడు వీడని, వీడు పక్కడముకను తీసి దాని మాంసంతో పూడ్చాడని చెప్పారు. బైబిల్లో రాశారు. ఆ పక్కడముకుంది స్త్రీని తయారు చేయడం. అంటే నువ్వు స్త్రీవి కేవలం పక్కడముకు అని చెప్పడం తప్పితే ఇది అర్థం ఏంటి? ఎంత దుర్మార్గం ఇది. అసమానత్వానికి వ్యతిరేకతనం చేసి ఇలాంటివి కూడా మేము మనస్ఫూర్తే కదా, ఇవన్నీ దుర్మార్గమైనవి కదా. సమానం కాదు నువ్వు స్పష్టంగా కురాలు రాశారు, కొట్టడం రాశారు. చాలా చాలా రకాల విషయాలు చెడ్డలు ఉన్నాయి. అంటే ఇవి ఉన్నాయి కదా అని మనం శరభనాంది బౌట్ లో చెప్పినటువంటి దాన్ని ఏమంటారు, నువ్వు పొరుగు వాడిని సమానంగా ప్రేమించమని. ఖురాన్లో
ఒక ఒక బాటసారి గురించి, బాటసారి అంటే రోడ్డు పెట్టి వాడు హిందువా క్రైస్తవుడా మానవుడా మాది కూడా ఏమి లేదు, బాటసారి గురించి ప్రాణాయామం అని చెప్పారు. నీకు ప్రాణాయామం అని చెప్పలేదు, నీకు అత్యంత ప్రియమైన ధనాన్ని వెచ్చించాలి. ప్రియమైన ధనం ఏంటి? మీకు డబ్బులు ఉన్నాయి, నా దగ్గర 500 రూపాయలు కట్ట ఉంది అనుకోండి, దాంట్లో ప్రియమైనది అప్రియమైనది ఉంటాయా? డబ్బు అంతా ఒకటే కదా. అంటే వాళ్ళ ప్రియమైన ధనం అంటే డబ్బులు మాట్లాడలేదు. నీకు అత్యంత ప్రియమైన ధనం మీ ప్రాణం. నేను చెప్తున్నాను, నేను కురాన్. అయితే నీ ప్రియమైన ధనం బాటసారి గురించి వెచ్చించాలి, అనాథల గురించి వెచ్చించాలి, ఎవరి స్త్రీల గురించి వెచ్చించాలి, అసహాయాల గురించి వెచ్చించాలి. ఎందుకు చేయట్లేదు అడిగాడు వాడు. కృష్ణుడు కూడా అదే కదా, తత్వ యుద్ధ యజ్జస్వ అని చెప్పాడు. ఈ వాయిస్లన్నీ కలుస్తాయండి, కలపకుండా ఉండవు. అన్నింటిలోనూ చెత్త చెత్తారం ఉంటాయి, బట్ వదిలేయాలి. వివేకానందుడు ఏం చెప్పాడంటే ప్రతి దాంట్లో కూడా ముందుకు తీసుకెళ్లాల్సింది వదిలేసి ఉంటాయని ఆయన మొట్టమొదటి చెప్పాడు. మేము జయభారత్లో ఏమని నమ్ముతామంటే ప్రతి పుస్తకంలో హిందూ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం, బుద్ధిజం, లేకపోతే రకరకాల సిద్ధాంతాలు అన్నింటిలో కూడా మనుషులు చెప్పినటువంటి అభిప్రాయాలు కూడా. కృష్ణమూర్తి ఏం చెప్పంటే మీరు మనిషిని ఫాలో అయితే సత్యాన్ని వదిలిపెట్టేస్తారు, మనిషిని ఫాలో అవ్వకూడదు. మీరు ఏది దాన్ని ఏమంటారు, గాంధీ ఇష్టం, అంబేద్కర్ ఇష్టం, మార్క్సిస్ట్ ఏం అవ్వాల్సిన అవసరం లేదు. మీరు సత్యం ఇష్టం అవ్వాలి. గాంధీ స్వయంగా చెప్పాడు గాంధీ ఇష్టం అనడానికి వీల్లేదు. గాంధీ అనేమిటి? గాంధీ అన్న తర్వాత ఆయనలో మంచి చెడు ఉంటాయి, మిశ్రమం ఉంటుంది. నువ్వు గాంధీని ఎందుకు ఫాలో కావడం? సత్యాన్ని ఫాలో కావాలి. సత్యవాదివిగా, అహింసావాదివిగా, ట్రూత్ ఐట్ అవ్వు, అహింస ఐట్ అవ్వు అని చెప్పాడు. వై షుడ్ యూ బికమ్ ఏ గాంధీ అని? నేనే అసలు ఈ గాంధీ హ్యాడ్ ఇది అడల్ట్రేషన్, ఆయనలో కల్తీ ఉంది, మిక్సర్ గాంధీ చెప్పాడు. నేను కాదు, వ్యక్తిని ఫాలో కావడం నాన్ సెన్స్. మేమేమంటాం అంటే మనుషుల్లో ప్లస్ మైనస్ ఉంటాయి, పుస్తకాల్లో ప్లస్ మైనస్ ఉంటాయి. గీతలో మీకు చాలా గొప్ప విషయాల గురించి మామూలు చిన్న విషయాలు ఉంటాయి, వేదాలు ఉంటాయి, అన్నింటిలో వాటిని విమర్శ చేస్తూ కూర్చోవడం నాన్ సెన్స్. దాన్ని తీసి పక్కన పెట్టాలి. ఈ పనికొచ్చే విషయాలు ముందుకు తీసుకెళ్ళాలి. సమానత్వం ఉంది, పరిత్యాగం ఉంది, కరుణ ఉంది, అన్నో గొప్ప విలువలు ఉన్నాయి. ఈ హిందూ మతం ఇందాక చెప్పిన పద్ధతుల ప్రకారం మతం కాదు, కానీ దిగ్భ్రాంతి కలవనటువంటి ఒక ఈ బహుళత్వము, సమానత్వము, కరుణ, పరిత్యాగము, లేకపోతే చాలా సత్యాన్ని గురించి నిలబడటము, లేకపోతే పోరాటం, ఇలాంటి విషయాలన్నీ కూడా గొప్ప స్రవంతి కొనసాగుతూ వచ్చింది. ఉపనిషత్ దృష్టిలు, ఋగ్వేద దృష్టిల నుంచి ఇవాళ దాకా ఆ జెండా ముందుకు తీసుకెళ్ళాలి. దాంతో చెత్త చెదరం తీశారు. కానీ మతం 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 మా మతం మా మతం అని అంటే ఇలాంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే చెప్తున్నారు బహుళత్వం అనేది. పెద్ద ఎత్తున ఏకత లేకపోతే ఒకటే అనేది ఒక పొలిటికల్ అది స్లోగన్ అయిపోయింది. ఆ నేపథ్యంలో ఎట్లా మిగతా శక్తులు కానీ ఈ పొలిటికల్ గా ఒకటే అన్నప్పుడు మిగతా కల్చర్లకు సంబంధించిన కానీ మిగతా ఇవి బహుళత్వానికి సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తాయి? హిందూ మతాన్ని కేంద్రీకరింపజేసి దీంట్లో బహుళత్వాన్ని మొత్తం తీసేసి నేను ఒకటే మతంగా చేయాలి, ఎలాంటి ఒక దేవుణ్ణి ఒక పుస్తకాన్ని పెట్టాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది చాలా మనకి నష్టం కలిగించేటువంటి ప్రక్రియ మేము అనుకుంటాం. హిందూ మతానికి నష్టమా? హిందూ మతానికి స్పష్టంగా నష్టం. అనేక విభిన్న సాంప్రదాయాలు ఆ విధంగా బతుకుంటేనే ఆ ఫ్లేవర్ మనం అందుకోగలుగుతాం, ఆ చర్చ మనం చేయగలుగుతాం. మనకి రకరకాల ఆలోచనలు, రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి, ఉండనివ్వండి, ఏం నష్టం వచ్చింది? ఇప్పుడు మిగతా మతాలు, సిక్కు మతాలు కూడా చాలా సంప్రదాయాలు ఉన్నాయి, పార్టీ తర్వాత చాలా పోయినాయి. ఈవెన్ ఇస్లాం లో కూడా మనకు రకరకాల ఆలోచనలు వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ సెంట్రలైజ్ అవుతుంది. మీకు మతోన్మాదం పుట్టే ముందు ఈ సెంట్రలైజేషన్ జరుగుతుంది. ఒకటే వైపు తీసుకెళ్ళడము, ఇది ప్లాట్ఫామ్ కింద చేస్తారు వాళ్ళు. మతం అంటే ఇదే. నాకు ఎవరో పెట్టారండి కింద, నేను వీడియో పెడితే కింద బొట్టు పెట్టుకోని పెట్టాను. ఫస్ట్ నువ్వు బొట్టు పెట్టుకుని మాట్లాడు. ఏ బొట్టు పెట్టుకోమంటావు? తెలుగు బొట్టు పెట్టుకోమంటావు, అడ్డ బొట్టు పెట్టుకోమంటావు, వై పెట్టుకోమంటావు, జడ్డు పెట్టుకోమంటావు, రకరకాల బొట్లు ఉన్నాయి. నువ్వు అది కూడా చెప్పు. ఇది తెలియదేమో ఆ విషయం. బొట్టు ఎవరు పెట్టుకున్నారు? ఎవరు ప్రాచీనలు పెట్టి అందరూ కూడా ఎప్పుడు బొట్లు పెట్టుకుని ఉన్నారా? లేదే. ఇవన్నీ అర్థం లేనటువంటి విషయాలు. ఇప్పుడు ఈ మతంలో పనికిరాని విషయాలు ఉంటాయి కదా, ఈ చిన్న చిన్న సూపర్ స్టిషన్స్, బొట్టు వెనకాల సైన్స్ ఉంది, గాజుల వెనకాల సైన్స్ ఉంది, లేకపోతే వాళ్ళు ఆవు ఉచిత సైన్స్ ఉంది, ఇలాంటి విషయాలు పట్టుకుని దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళి అసలైన విషయాలు వదిలిపెట్టేశారు. ఏదో గీతో చెప్పాడు ఏమనంటే, వాళ్ళకి అమృతం ఇవ్వకండి, వాళ్ళు అమృతాన్ని పారబోసి గిన్నెను దాచుకుంటారు. మనం అదే చేస్తున్నాం. చాలా గొప్ప విషయాలు పారబోసి పనికిరానివన్నీ మనం పక్కన పెట్టుకుంటాం. కేంద్రీకరణ వైపు వెళ్తే విద్వేషానికి దారి తీస్తా అంటారు అంటున్నాను. అంటే మతం అనేది కేంద్రీకృతం కానటువంటి ఈ డిజార్గనైజ్డ్ రిలీజియన్, ఆర్గనైజ్డ్ రిలీజియన్, సంఘటిత పడినటువంటి అసంఘటిత మతాలు రెండు కూడా. అసంఘటిత మతం కంటే సంఘటిత మతం కొంచెం ప్రమాదం. అసంఘటిత మతం చివరికి మొత్తం వెళ్ళిపోతుంది. సంఘటితం ఎప్పుడైతే వచ్చిందో, ఒకటే సిస్టమ్ ఎప్పుడు వచ్చిందో దాన్ని ఉల్లంఘించకూడదనేటువంటి వాళ్ళు తయారవుతారు. వాళ్ళు గట్టిగా పట్టుబట్టి మీ దాడి చేయడం, మీరు ఇప్పుడు వాలంటీర్స్ డే మీద దాడి చేయడం, వల్ల ఇంకో పని చేయడం, దాడులకు దిగుతారు. జై బజరంగ కొడుతారు కదా. ఇప్పుడు ఇవన్నీ గతంలో మనకి రకరకమ విశ్వవృక్షం రాసింది, మనకు తెలుసు. నారాయణ వెంకటేశ్వర రాశాడు, తెలంగాణ రాశాడు, అంబేద్కర్ రాశాడు, ఆయన పెద్ద ఆయన త్రిపురానికి ఆయన వారు రామస్వామి చౌదరి గారు రాశారు. కానీ ఆ రోజు ఏ రోజు కూడా మనకి అభ్యంతరాలు వ్యక్తం కాదు. ఇవాళ కత్తి మహేశ్వర కామెంట్ చేయగానే ఆయన పెద్ద పెద్ద దాడులు చేయడం, అన్నమయ్య మీద ఎవరన్నా పాట పాడి ఇలా కాల్ చేయొద్దని మాట్లాడు. ఎన్టీ రామారావు గారు కొన్ని మరి 10లో 100లో సినిమాల్లో యాక్ట్ చేశాడు. అసలు మనకి ఆంధ్రులకి కొంతైనా పురాణ జ్ఞానమో లేకపోతే
మతం మీద ఆలోచన ఆయన వల్లే వచ్చింది ఏమనుకుంటారు. దానవీర సూరకర్ణ కానివ్వండి, శ్రీకృష్ణ పాండవ కానివ్వండి, ఎన్నో సినిమాల్లో కృష్ణుడు గారు రాముడు యాక్ట్ చేశాడు. ఎన్నో వందల సార్లు ఆయన బొమ్మలు ప్రింట్ చేశారు, చాలా చోట్ల బొమ్మలు పెట్టుకున్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో ఆయన బొమ్మ పెడుతుంటే కొంతమంది ఫ్రెంచ్ గ్రూప్స్ ఆ పెట్టడానికి వీలే లేదు, ఆయనకి పింఛం ఉండడానికి వీలు లేదు. ఆయన కృష్ణుడు అంటే చివరికి ఆయన పింఛం తీసేసి ఆయన వేణువు తీసి దాని చేతిలో కత్తి పెట్టి వికృతమైనటువంటి బొమ్మ అక్కడ పెట్టారు. ఇన్ని సినిమాల్లో ఆయన యాక్ట్ చేసినప్పుడు నాటకాల్లో కూడా యాక్ట్ చేస్తారు చాలా మంది. నాటకాల్లో మరి పింఛు పెట్టుకుంటారు కదా. అంటే మనం అక్కడ వాళ్ళ ఛానల్స్ అనేటువంటి ముస్లిమ్స్ కొంతమంది ఏంటంటే నువ్వు ప్రవక్త బొమ్మ గీయడానికి వీల్లేదు, దాడి చేస్తాం, లేకపోతే ఇది చేస్తాం, మనం ఇమిటేట్ చేస్తాం వాళ్ళు అంటాను. వాళ్ళ మంచి విషయాలు ఉంటే దాన్ని ఇమిటేట్ చేద్దాం, కనీసం పనికిన విషయాలు మనం ఇమిటేట్ చేయడం. ఇప్పుడు ఇదెక్కడ ట్రెడిషన్? విగ్రహాలు, నాటకాలు, డ్రామాలు, డాన్సులు ఎన్నో ఉన్నాయి మాకు. సడన్ గా వచ్చి పంపడానికి వీల్లేదంటే దాన్ని అందరూ ఒప్పుకుంటారు. ఒక ఆయన ఏమని చెప్పాడంటే భగవద్గీత అనేటువంటిది మీరు దాన్ని ఏమంటారు శవయాత్రలో వాటిలో వినిపిస్తున్నారు, అది పనికిరాదు, అలా చేసి టైర్లు కోసేస్తాం అంబులెన్స్ అని చెప్పాడు. అసలు పనికిరాదన్నా అభిప్రాయం చెప్పేవాళ్ళు అనుకుంటే టైర్లు కోస్తాయి. ఇది ఎక్కడ దుర్మార్గం? నీకు ఎవరిచ్చారు అధికారం అలా చేయడం? భగవద్గీత ఎక్కడ అనిపించాలి? నీకు ఎవరు చెప్పాడు? అలా కాదని చెప్తే కొన్ని కనీసం ఓకే విన్నాకనే ఇష్టపడతాం. ఏమంటాడు ఇంకా దుర్మార్గానికి వెళ్ళి సమాధుల్ని తవ్వండి, సమాధులు మసీదులు తవ్వండి, అక్కడ దాంట్లోంచి లింగం బయటకు వస్తే కనుక మాది, దాంట్లోంచి శవం బయటకు వస్తే మీరు. ఎంత ఘోరమైనటువంటి మాట అసలు. ఎప్పుడైనా ఇలా మాట్లాడేవమ్మా? ఆయన మనకు సమాధులు లేవా? మనకి యోగులందరికీ రమణ మహర్షికి సమాధి లేదు. ఎంతమంది యోగులకి మన సమాధులు వెళ్ళి దండాలు పెట్టుకుంటాం? రమణ మహర్షి తల్లి గారికి, రమణ మహర్షికి, ఇంకా అనేక మంది యోగులకి, సిద్ధులకి సమాధులు ఉన్నాయి. మనం వాటిని పూజించుకోవట్లేదు. ఇప్పుడు సడన్ గా నువ్వు సమాధి అనే భాషలో వాడు ఎడారి మతాలు, సమాధి, ఈ దూషణ, ఈ నింద, ఈ ద్వేషం లేవు మనకు అసలు. అయం నిజ పరోవేది గణనా లఘుచేత వీడు నావాడు, వీడు పరాయివాడు అని అనుకోవడం అనేది లో లెవెల్ మైండ్. లఘుచేత చిన్న మైండ్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బుద్ధి. ఉదార చరితానాంతో వసుదైవ కుటుంబకం అన్నారు. ఉదారచరమైనటువంటి మైండ్ ఎవరైతే ఉందో వాళ్ళకి మొత్తం భూమి అంతా ఒకటే. అసలు నాది వీడిది అన్న అన్య మతాలు అనే మాట తప్పు. ఏం వాడు వేరే సంప్రదాయంలో ఉన్నాడు అంతే, దాన్ని ద్వేషించాల్సిన అవసరం ఏమి లేదు. అయితే తీవ్రమైనటువంటి ద్వేషం అంటే హిందూ మనసులో ఓహో మనం తవ్వాలి మసీదుని, తవ్వితే ప్రధాని కింద గుడి ఉంది. అబద్ధం. నిజంగానే కొన్ని మసీదులు గుళ్ళని కోరబట్టి కట్టారు, చరిత్రను మనం నిరాకరించాల్సిన అవసరం ఏం లేదు. అయితే కొన్ని బౌద్ధారామాలను ట్విస్ట్ చేసి దేవాలయాలుగా మార్చారు, అవి కూడా జరిగినాయి. అంటే ఏవి ఎంత స్కేల్ ఓకే. ముస్లింస్ చాలా తీవ్రంగా దాడి చేశారు, విగ్రహాలను వ్యతిరేకంగా కాబట్టి చాలా గుళ్ళపై దాడి చేశారు, అది దుర్మార్గమైన చరిత్ర. కానీ ముస్లింలు అక్కడ ఆగిపోలేదు. 1100 ఏళ్ల చరిత్ర మంది. ఆ తర్వాత ముస్లింలు కూడా చాలా గొప్ప ప్రభువులు వచ్చారు. అక్బర్ గారి ఫతేపూర్ సిక్రీ ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూసి రావచ్చు, దాంట్లో కృష్ణుడు బొమ్మ ఉంటుంది ఆయన అంతపురం. అన్ని మతాలని ఆదరించిన వాళ్ళు, గోవుని నిషేధాన్ని, గోవధను నిషేధించినటువంటి వాళ్ళు మొఘల్స్ నిషేధించారు, అక్బర్ నిషేధించాడు, షాజహాన్ నిషేధించాడు. మొన్నటిదాకా ఆర్టికల్ 370 ఎంతదాకా కాశ్మీర్ లో గోవధ నిషేధం తెలుసా? ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత గోవధ నిషేధం కూడా పోయినారు. కాశ్మీర్ లో ఉండింది. ముస్లింస్ 98% ఉన్న వ్యాలీలో ఉండింది. అంటే ముస్లింస్ కి ఈ రకమైన దుర్మార్గమైన, నేను ఇంకో మాట చెప్పాను, నేను చాలా సభలో చెప్పాను ఈ మాట. అసలు మసీదుని కూలగొట్టాలనే ఆలోచన హిందువులకు లేదు. మీరు అంటే చాలే దీన్ని కూలగొట్టు తవ్వు అని చెప్తారు కదా, అసలు ఇలాంటి ఆలోచన మాకు లేదు. హిందువులు కూలగొట్టదలుచుకుంటే దేశంలో ఒక మసీదు పెగం. మరి ఇన్ని సంవత్సరాలు వాళ్ళు మసీదు వాళ్ళు ఇవాళ రాలేదు. ముస్లింస్ కొత్తగా ఎవరో ఏం చెప్పారంటే వాళ్ళు పరాయి దేశస్తులు, పరాయి మతస్థులు. ఏం పరాయి మతం? వాళ్ళు వచ్చి 1000 ఏళ్ళు. ఆయన అబుల్ కలాం ఆజాద్ గారు కాంగ్రెస్ పార్టీ మహాసభలో అక్కడ జిన్నా విజయ సిద్ధాంతం చెప్తున్నారు. ఇక్కడ కూర్చొని రామ్గఢ్ ఉన్నాడు, అధ్యక్ష ప్రసంగంలో చెప్పాడు, మేము ఇవాళ రాలేదు, మేము వచ్చి 1000 సంవత్సరాలు అయింది, 1000 సంవత్సరాలు దాటింది, మేము భారతదేశానికి స్వీకరించాం, భారతదేశానికి ఇచ్చాం, మేము భారతదేశంలో మట్టిలో భాగం. వాళ్ళు దాన్ని 1000 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వాళ్ళు, మన మట్టిలో కలిసిపోయినటువంటి వాళ్ళు. ఎన్నో ప్రాంతాల్లో మనకి భద్రాచలంలో అక్కడ గోసవీడి హసన్ సాహెబ్ అని ముస్లింస్ ఆస్థాన విద్వాంసులు, మనకి మౌలానా చిన్న మౌలానా. అంటే హిందువులు ముస్లింలు ఎంతగా కలిసిపోయారో మనం చెప్పలేము. హిందుస్థానీ సంగీతంలో ఇద్దరం కలిసి పుట్టించాం. ఉర్దూ భాష హిందువులు ముస్లింలు కలిపి నిర్మించాం. ఉర్దూ భాష బయట ప్రపంచంలో ఎప్పుడు మాట్లాడు, ముస్లింస్ మాడతారు, అరేబియాలో మాడతారు, ఇరాన్ లో మాడతారు, పాకిస్తాన్ లో మనలో మాడతారు. పాకిస్తాన్ మన ఒకటే కాబట్టి అది భారతదేశం భాష. ఇంకా చెప్పాలంటే ఆర్య భాష, తెలుగు భాష కాదు. ప్రపంచంలో 45% మనుషులు మాట్లాడే భాషలు ఆర్య భాష. పారసీక భాష ఆర్య భాష. ఇరాన్ అంటే ఆర్య అర్థం. వాళ్ళు ఆర్యులే, వాళ్ళే అనుకుంటారు ఆ విషయాన్ని. నువ్వు కాదంటే నీ సమస్య. ఉర్దూ అనేది ఆర్య భాష, తెలుగును తమిళం ద్రావిడ భాష. భాషల యొక్క సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అంచేత మనం అందరం కలిసి ఒక భాషను సృష్టించుకున్నాం. ఒక నాట్యాన్ని, కథక నృత్యం ఇద్దరు కలిపి తయారు చేసుకున్నాం. హిందుస్థానీ సంగీతం ఇద్దరం కలిసి గొప్ప వాస్తు శైలి ఇద్దరం కలిసి దేశాన్ని ఇన్నాళ్ళ నుంచి ఎప్పుడో ఢిల్లీ సుల్తాన్లు ఎవడో దుర్మార్గులు ఎవడో గజనీ గోరి వస్తే వాళ్ళే చరిత్ర కాదండి. భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? కృష్ణుడి కవిత్వం రాసిన వాళ్ళు ప్రభువులు ఉన్నారు, డాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, సందాలించిన దుర్మార్గులు కూడా ఉన్నారు, హిందువులు కూడా ఉన్నారు, అన్ని రకాలుగా ఉంటారు. ఓకే, వాళ్ళ చెడు ఉంటే చెడుని ఖండిద్దాం, కానీ ప్రతి మసీదుని తవ్వేయాలి. ఎందుకు అలా తవ్వుతారు?
నన్ను ఎవరు అడిగింది అసలు మసీదులు తవ్వడం మా సంస్కృతి కాదు, మసీదులు కట్టాం మేము. భారతదేశం మొట్టమొదటి మసీదు ముస్లింలు కట్టించింది హిందువులు, ముస్లింలు కాదు. వాళ్ళు అరేబియా నుంచి వస్తే కేరళకి ఫస్ట్ మసీదు కట్టించింది హిందువులే కట్టారు. చాలా మంది అనుకుంటున్నట్టు సింధుకి రాలేదు. సింధుకి ఆయన కాసిం అనేటువంటి ఆయన దాడికి వచ్చి అక్కడ అంతకంటే ముందే ఈవెన్ ప్రవక్త కాలంలోనే కేరళకి ముస్లింలు రావడం మొదలు పెట్టారు. కేరళలో మొట్టమొదటి మసీదులు ఇంకా ఉన్నాయి, అవి కట్టింది హిందువులే. ఆ రోజు వాళ్ళని మనం మోపలా అంటారు. మోపలా అంటే అర్థం ఏంటంటే మా పిల్లయ్య అంటే అల్లుడు అని. అరబ్బులకి మన వాళ్ళు పిల్లలు ఇచ్చారు, అల్లుళ్ళు అయ్యారు. అల్లుళ్ళు కాస్త మోపలా అయింది ఇప్పుడు మాట. అంటే అరబ్బుల్ని మేము అల్లుళ్ళే అన్నాం, వాళ్ళని ప్రేమించాం, వాళ్ళకి మసీదు కట్టించాం. వాళ్ళతో మాకు ఏ తగాదా లేదు, వాళ్ళు ప్రేమగానే ఉన్నారు. అలాగే క్రైస్తవులు కూడా ఈవెన్ క్రీస్తు పీరియడ్ లో వచ్చారని చాలా మంది చెప్తారు. క్రీస్తు పీరియడ్ లో వచ్చారు నాకు తెలియదు, కానీ చాలా ఎర్లీగా వచ్చారు. చాలా మంది బ్రిటిష్ వాళ్ళ టైంలో క్రిస్టియన్స్ ఏం రాలేదు, అంతకుముందు నుంచి అలకాల నుంచి ఉన్నారు. అక్బర్ టైంకే చర్చలు నడుస్తూ ఉన్నాయి. అంచేత ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో వచ్చి ఉన్నాయి. ఎవరైనా తప్పు చేస్తారు, చాలా మంది తప్పులు చేస్తున్నారు. కన్వర్ట్ చేసేయాలి, మార్చేసుకోవాలి, మా మతంలో మార్చేసుకోవాలి, అంత ప్రపంచం అంతా ముస్లింస్ అయిపోవాలి, ప్రపంచం అంతా అదంతా వెర్రిపోతాం. వాళ్ళ యొక్క పిచ్చదనాన్ని మేము అంగీకరించాం. జయభారత్ ముస్లిం రెవల్యూషనరీ ఫోరం అనే గ్రూప్ ఉంది. ముస్లిం మతం గురించి ముస్లింసే పోరాడతారు దాంట్లో. అది ఎవరు చేయలేదు, చేయాలి మనం. ముస్లిం మతాలు కూడా సంస్కరణలు రావాలి, ముస్లిం మతాలు కూడా పోరాటం జరగాలి. ఆ పని చేస్తాం. కానీ నేను ద్వేషిస్తున్నాను కదా, ముస్లిం అనగానే ద్వేషించాను. ఇప్పుడు మనకి మొన్న ఎవడో ఇక్కడ అందరం చూసాం, నిన్న జరిగింది, ఎవరి మీద వేడి నూనె పోస్తారు కడప జిల్లాలో. మా వాళ్ళు వెళ్ళి ఖండించారు దాన్ని. దళితుడు అనేటువంటి కారణం వల్ల అక్కడ వాళ్ళు దాడు. అలాగే ఒక షెడ్యూల్ ట్రైబ్ అమ్మాయిని చాలా ఘోరంగా బట్టలు విప్పేసి ఆమె జననాంగంలో కారం కూరో లేకపోతే కాల్చో చాలా దుర్మార్గం. ఆ పనులు చేసింది ముస్లింస్, హిందువే చేశాడు. ఒకవేళ దాంట్లో ఎవరైనా ముస్లిం ఉంటే అసలు దేశం ఎలా ఉండేది? మణిపూర్ లో అమ్మాయిలను నగ్నంగా ఊరేగించి చాలా ఘోరమైనటువంటి వీడియోతో వాళ్ళని చాలా దయనీయమైన పరిస్థితులు పెట్టి వాళ్ళని వికృతంగా వాళ్ళని తడుగుతూ చేస్తూ చివరికి దుర్మార్గానికి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరు? ముస్లింస్ కాదే. ముస్లింస్ అయి ఉంటే చూడండి, ముస్లింస్ భవిష్యత్తులో ఇలా చేస్తారు, నాన్న పెట్ట పెట్టేవారు. అది హిందూ అయ్యేసరికి వీళ్ళు మాట్లాడలేదు. ఎక్కడైనా మనకు అనేక క్రైమ్స్ కనిపిస్తాయి. అమ్మాయిని చంపేశాడు, ఓకే, వాడు సుబ్బారావు, పుల్లారావు, వెంకట్రావు, అనిత్, ప్రసాద్, మనకు అభ్యంతరం ఉండదు. దాంట్లో ఎవడన్నా షానవాజ్ ఖాన్ ఉన్నాడు కూడా చూడండి, ముస్లింస్ నమ్మితే ఇలా జరిగిపోతుంది. ఈ విద్వేషం అనేటువంటిది మనలో నూరు పోసేస్తారు. కానీ మనం ఎప్పటి నుంచో కలిసి ఉన్నాం, ఎప్పటి నుంచో తిరుగుతున్నాం, కలిసి చేసినటువంటి అనేక గొప్ప పనులు ఉన్నాయి, మనకు కలిసినటువంటి గొప్ప సంస్కృతి ఉంది, కలిసి పోరాడాం, కలిసి చచ్చిపోయాం. ఒక్క యుద్ధం కూడా భారతదేశం ముస్లింస్ రక్తం పారకుండా మనకి ఇప్పటిదాకా జరగలేదు. ఈ ముస్లింస్ లో విద్వేషం లేదని, అసమానత్వం లేదని, వాళ్ళ దగ్గర దుర్మార్గం లేదని, వాళ్ళ దగ్గర మొత్తం అంతా మింగాలి ఉంది, వాళ్ళ దగ్గర లేదని అంటలేదు. వాటిని ఖచ్చితంగా మనం ఖండిద్దాం. కానీ మొత్తంగా ముస్లిం ప్రజానీకం అంతా దుర్మార్గులే, వాళ్ళందరినీ బయటికి పంపించారు. ఈ ప్రపంచంలో భారతదేశంలో ముస్లింస్ సెకండ్ బిగ్గెస్ట్ ఏదో ఉన్నాం మనం. పాకిస్తాన్ కంటే ఎక్కువ మంది ముస్లింస్ ఉన్నారు, 20 కోట్ల మంది పబ్లిక్. మనం అక్కడ మాయం చేయలేము. ఈ పిచ్చి అంతా తగ్గించుకోవాలి. ఇదంతా హిందువులదే. ఎలా హిందువులది? అసలు మనుషులంతా ఆఫ్రికా నుంచి వచ్చారు. అసలు ప్రపంచంలో మానవాళ్ళంతా కూడా ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనకాల. ఓకే, వాళ్ళు వచ్చారు, వాళ్ళకన్నా ముందు మనం వచ్చాం. మనకి టైగ్రిస్, యూఫ్రటీస్ అనేటువంటిది ఆ నదులు మొసపటేమియా ప్రాంతంలో. టైగ్రిస్ అంటే త్రిగురుధ, మొసపటేమియా అంటే వరుణ, వాటి పేర్లు అవి. మనకి ఆర్య యొక్క పదాలు ఇంగ్లీష్ భాష మనకి సంస్కృత భాషకు చాలా దగ్గర, తెలుగు కాదు. సోనహ అంటే సన్ అని సంస్కృతంలో కొడుకు అని తెలుగులో అన్నా. కొడుకు సోనహ కలుస్తుందా, సోనహ సన్ కలుస్తుంది. ఫాదర్ ను వాళ్ళు మన ఫాదర్ అంటారు, వాళ్ళు వీడు పితరహ అంటారు. పితరహ ఫాదర్ కలుస్తుందా, తండ్రి నాన్న కలుస్తుంది. మాతరహ మదర్ కలుస్తుందా, అమ్మ కలుస్తుందా. దుహిత డాక్టర్ కలుస్తుందా, కూతురు కలుస్తుందా. ఇంగ్లీష్ భాషకు సంస్కృతం దగ్గర. ఒక ఇంగ్లీష్ కాదు, రష్యన్ భాష, ఎస్తోనియా భాష, ఫ్రెంచ్ భాష, జర్మన్ భాష. ఇక ప్రపంచంలో 45% పబ్లిక్ మాట్లాడే లాంగ్వేజ్ ఆర్యన్ లాంగ్వేజ్. తెలుగు కాదు. తెలుగు, మలయాళం వీటి బేస్ మళ్ళీ ద్రవిడ భాష. ఎందుకంటే మనం తవ్వుకుంటూ వెళ్తాండి. ఇవన్నీ పురాణాల భాషలో మాట్లాడితే నేను మాట్లాడలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవరన్నా బయట నుంచి వస్తే తక్కువ కాదు, ఎవరన్నా మొన్న వస్తే తక్కువ కాదు. సిక్కు మతం పుట్టి 500 ఏళ్ళు అయింది. పనికాడు మతమా కొత్త మతం అది, 500 ఏళ్ళు అయింది. అంత మాత్రం ఎవరైనా చెప్పగలుగుతారు. కల్సా వచ్చి 300 ఏళ్ళు అయింది. అది పనికాని అద్భుతమైన మతం. మా బిల్డింగ్ పేరు కల్సా స్ఫూర్తిని పెట్టుకున్నాం. ఎవడు ముందు ఎవడు వెనకాల వచ్చాడు అనేది అది ఇంపార్టెంట్ కాదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి సబ్జెక్ట్ ఏంటనేది ఇంపార్టెంట్. అంత ప్రాచీనత అనేటువంటి ప్రతి మనిషికి దాని తవ్వి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మా వెనకాల ఉన్నటువంటిది మేము ప్రవక్త కాలం కాదు, ఇంకా ముందు మాకు మోజెస్ అనేటువంటి ప్రవక్త మా ప్రవక్త అని వాళ్ళు ఖురాన్ రాసుకుని నేను కూడా ప్రాచీనం అని వాళ్ళు అనుకుంటారు. సరే, వాళ్ళ ప్రాచీనత అనేది అంత ఇంపార్టెంట్. ఇక్కడ ప్రధానంగా చర్చలో భారతదేశం వీళ్ళదే కాదు, వీళ్ళు బయట నుంచి వచ్చారు. ఈ ఆర్గ్యుమెంట్ తప్పింది. ఒకవేళ వచ్చినా ఇవాళ రాలేదు, వాళ్ళు వచ్చి 1000 సంవత్సరాలు అయింది. అంచేత ఇవాళ భారతదేశంలో
అది రాజ్యాంగ విరుద్ధం. అందరం కూడా సమానంగా ఉన్నాం, అందరం కలిసి సమానంగా పోరాడడం, సమానంగా త్యాగాలు చేస్తాం, సమానంగా బాధలు పడ్డాం, భవిష్యత్తులో కూడా పడతాం. తప్పులుంటే సరి చేసుకుంటాం, తప్పులుంటే తప్పులు ఖండిస్తాం. కానీ ఒక ప్రజానీకరణ మీద రెచ్చగొట్టి వాళ్ళ ఎంత దారుణమైన పరిస్థితి తెచ్చారంటే ముస్లిం అనేటువంటి వాడు బతకలేని పరిస్థితి, వాళ్ళు రైళ్లలో బస్సులు వెళ్ళలేని పరిస్థితి తీసుకొస్తారు. అయినా ప్రతినిత్యం రకరకాల పోస్టులు అబద్ధాలు పెట్టుకుంటూ రావడం చేస్తారు. ఇదంతా కూడా హిందూ మతంలో ఇలా ద్వేషించేటువంటి విధానం, పక్కవాడిని నిరాకరించే విధానం లేనేలేదు మనకు ఆలోచన లేదు. అసలు తెలుగులో మొట్టమొదటి ఖురాన్ అనువాదం చేసినటువంటి వాడు హిందూ, ఆయన పేరు చిలుకూరు నారాయణరావు గారు. చాలా భాషల్లో, ఈవెన్ బెంగాలీ భాషలో అన్నింటిలో కూడా ఫస్ట్ హిందూలే అనువాదం చేశారు ఆ భాషల్లో. ఆయన అంతా కూడా కలిసంగామం చేశామని చెప్పారు. మనకి అనేక చోట్ల ముస్లింస్ ప్లే చేసేటువంటి రోల్స్ ఉన్నాయి పండగలు. మనం దర్గాలు మనం ఇద్దరం కలిసిపోతాం. ఇవాళ దర్గాలు వాళ్ళు కూడా తప్పనుకుంటారు, హిందూ ఎలాగ తప్పని అనుకుంటారు. షిరిడి సాయిబాబా ముస్లిం కాబట్టి ఆయన పూజించుకుని వీడియో చెప్తున్నాడు, వాడు ఫస్ట్ పూజించడం మానేసి మీరు విగ్రహం పెట్టారు. ఇట్లా ఈ సమైక్యతకు సంబంధించినటువంటి సంప్రదాయాలన్నీ కూడా క్రమక్రమంగా నశిస్తా ఉన్నాయి. హిందూ మతం బేసిక్ స్వభావం ద్వేషానికి విరుద్ధం, హిందూ మతం బేసిక్ స్వభావం పక్కవాడిని నువ్వు వేరు నేను వేరు అనడానికి విరుద్ధం. హిందూ మతం విశ్వజనీయ మతం, ప్రతి ఒక్కరిని దేవుడిగా చూడమని చెప్పింది. ఈశావాస్యం ఇదం సర్వం అని చెప్పినప్పుడు దాంట్లో ముస్లింస్ లేరా, క్రిస్టియన్స్ లేరా, అందరూ ఉన్నారు కదా, అందరూ కూడా దేవుడిలో భాగాలే కదా. ఇది హిందూ మతం యొక్క నిజమైనటువంటి స్వభావం. సో హిందూ మతంకి సంబంధించి సమానత్వం గాని బహుళత్వం గాని ఇన్ని అంశాలని బోధిస్తున్న నేపథ్యంలో మీరు అన్నారు అన్ని మతాల నుంచి మంచిని తీసుకొని ముందుకెళ్ళాలి, విద్వేషాన్ని కాదు అనేది అన్నారు. అది హిందూ మతానికి సారాంశం కూడా. అయితే ఇప్పుడు కొన్ని పార్టీలు ప్రధానంగా మతాన్ని ఎజెండాగా పెట్టుకొని ముందుకొస్తున్న ముస్లిం పార్టీలైనా సరే, హిందూ మతం పేరుతోటి ముందుకొస్తున్న బీజేపీ అయినా సరే, మతాన్ని వాడుకొని రాజకీయాలు చేయొచ్చా, జనాన్ని ఎట్లా పోలరైజ్ చేయొచ్చా, అది దేశానికి కానీ మతానికి కానీ మంచిదా చెడ్డదా? ఇప్పుడు మతాలకి సంబంధించి కొంచెం స్వభావాల చిన్న చిన్న తేడాలు ఉన్నాయండి. ఇప్పుడు మనకి ముస్లింస్ కి హిందువులకి అప్రోచ్ తేడా ఉంది విషయం, బౌద్ధులకి తేడా ఉంది, సిక్కులకి తేడా ఉంది. ఇప్పుడు హిందూ దృష్టిలో మోక్షం అనేది వైయుక్తికం. నాకు వెళ్ళి అరణ్యాల్లోకి వెళ్ళి 4 ఆశ్రమాలు ఉన్నాయి కదా, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. నా దారి నేను వెళ్ళి సన్యాసించి ముక్తిని మోక్షాన్ని వెతుక్కోవాలి. ఇదే నా 4 ఆశ్రమాలు. ఎక్కడ కూడా నేను రాజ్యాన్ని స్థాపించాలి హిందూ మతం తరఫున అక్కడ లేదు. మన సంప్రదాయం హిందూ మతానికి హిందూ రాజ్యం స్థాపించాలని హిందూ మతం సిద్ధాంతమే కాదు. మరి ఎవరి సిద్ధాంతం అంటే ముస్లింస్ ఉంది పాపం. ముస్లింస్ కి ఇస్లాం అని రాజ్యాధికారం, ఇస్లాం పరిపాలన అందరూ తీసుకురావాలనేది వాళ్ళ సిద్ధాంతం. తప్ప రైటా వేరే విషయం, ఒక ఐడియా అయితే ఉంది వాళ్ళకి. అంచేత వాళ్ళని చూసి మనం ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా అది మనం అంతా ముస్లిం రాజ్యం స్థాపించడం సాధ్యం కాదు, సహజీవనం చేయాలి. వాళ్ళు ఎప్పుడో చాలా కాలం క్రితమే ప్రాక్టీస్ లో వచ్చారు, అన్ని ఉన్నవన్నీ నడుస్తాయి. సిక్కులు ఉన్నారు, రాజు ఖరేగి కల్సా అని, వాళ్ళకి కల్సా రాజ్యం రావాలనేది వాళ్ళ కోరిక. అంటే హిందువులకి ఇటువంటిది ఎక్కడ లేదు. అసలు హిందూకి సమిష్టితో మీతోటి నాతోటి సంబంధం లేకుండా ప్రతి హిందూ కూడా ఎవరికి వారుగా దైవాన్ని మోక్షాన్ని అన్వేషించడం మన విధానం. బౌద్ధం ఉంది, బౌద్ధంలో ఆర్య సత్యాలు తెలుసుకోవడం, నిర్మాణాన్ని అందుకోవడం నీ ఉద్దేశం తప్పితే రాజ్యం స్థాపించడం లేదు. జైన మతంలో రాజ్యం స్థాపించడం లేదు. ఇండియన్ మతాల్లో ఈ వ్యవహారం లేదు. కానీ ముస్లిం మతంలో కొంత ఉంది, లేదని కాదు. అంటే ఫస్ట్ లేని విషయాన్ని మీరు హిందూ మతం తెస్తున్నారని నేను, ఎక్కువ మంది హిందువులు ఉన్నారు కూడా చెప్తున్నాను. హిందూ రాజ్యాన్ని, హిందువులు రాజ్యం రావాలి, ఇది హిందువుల దేశం అవ్వాలి. అసలు ఇది హిందూ మతానికి విరుద్ధం ఈ సిద్ధాంతం. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు, కేవలం 100 దేశాలు లేరే, మన చోట్ల హిందువులు ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో అంటే వాళ్ళకి అన్ని దేశాలు ఉన్నాయి, వాళ్ళకి 20 దేశాలు, 30 దేశాలు నడుస్తుంది. నువ్వు ఎందుకు ఉండాలని అనుకుంటున్నావు? అది చాలా తప్పది. మరి నీకు ఒకవేళ ఇక్కడ ఒక దేశం పెట్టుకుంటే వాడు ఆఫ్రికా ఖండంలో చాలా దేశాల్లోనూ, లేకపోతే జపాన్ లో అనేక చోట్ల హిందువులు ఉన్నారు కదా, అమెరికాలో హిందువులు ఉన్నారు, యూరోప్ లో, బ్రిటన్ లో హిందువులు, వాళ్ళకి దేశం ఎక్కడికి వస్తుంది? అసలు దేశం ఎందుకు ఉండాలి నీకు? నీ ఎక్కడైనా నీ సిస్టమ్ లో దేశంలో హిందూ మతం దేశంలో ఉండాలనేది ఎక్కడ లేనే లేదు. హిందూ మోక్షాన్ని వ్యక్తిగతంగా అన్వేషణ స్పష్టంగా ఉంది కదా నీకు. ఇకపోతే వాళ్ళు కూడా ఒక దేశం పెట్టుకోలేదు, వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్మేషన్ మనకు స్పష్టంగా అనిపిస్తుంది. సౌదీ అరేబియాలో మార్పులు వస్తున్నాయి, ఇరాన్ లో మనం తిరుగుబాట్లు జరిగి వాళ్ళ ఉదారవాది వచ్చినాడు. మతాలన్నింటికి మార్పు వస్తుంది. ఇప్పుడు ప్రతి మతానికి దానిదైనటువంటి సొంత పరిణామ క్రమం ఉంటుంది. వాళ్ళకి అవుతుంది మారాల్సిందే. వాడు అనుకున్నట్టు మొత్తం అంతా రాజ్యాలు పెట్టలేడు, అవ్వదు. భారతదేశంలో అసలు కాదు. ఇంకోటి అంటే ముస్లింస్ ని బూచికని చూపించి వీళ్ళ జనాభా పెరిగిపోతుంది, మనం మైనారిటీ అయిపోతాము అనేటువంటిది కింద తీసుకెళ్ళిపోయారు. నడుస్తుంది. నేననేది ఏంటంటే ముస్లిం జనాభా పెరుగుతుంది వాస్తవం, కాదన్నది లేదు. ముస్లింస్ స్వాతంత్రానంతరం ఇవాళకి జనాభా పెరిగారు. కానీ ఇదొక్కటే మనం చూస్తే చాలా పొరపాటు చేసేవాళ్ళం అవుతాం. దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశం జనాభా పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇప్పుడు మనకి డిలిమిటేషన్ తెచ్చి మళ్ళీ మన పార్లమెంట్ స్థానాలు మనం తగ్గించి వాళ్ళు విపరీతంగా పెంచాలనేటువంటిది పోస్ట్ పోన్ చేశారు. కానీ ఏదో రోజు వాళ్ళు చేసేస్తారు. చర్చ ఉంది, అది చర్చ చేసేస్తారు.
ఇప్పుడు మనం తగ్గిపోతాయి. ఉత్తర భారతదేశంలో ముస్లింస్ ఉన్నారని నేను తెలుసుకున్నాను లేరే. అంటే ఎక్కడైతే వాళ్ళు ఉత్తర భారతదేశం కంటే దక్షిణ భారతదేశం డెవలప్, మన గ్రామీణ ప్రాంతం కంటే పట్టణ ప్రాంతం డెవలప్ అనుకోండి. పట్టణం వెళ్ళి చదువుకునేటువంటి కొడుకు ఇద్దరినే కంటాడు, ఇంట్లో ఊళ్ళో ఉన్నటువంటి నలుగురిని కంటాడు. ఎక్కడ అభివృద్ధి ఉందో, ఎక్కడ డబ్బు ఉందో, ఎక్కడ ఆలోచన ఉందో వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. చదువుకోవడము అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి ఆలోచనలు వేరేగా ఉంటాయి. అందుకని ముస్లిం మతాలు కూడా ఎడ్యుకేటెడ్ బాగా ముందుకు వస్తున్న వాళ్ళు వాళ్ళ పిల్లల కండం అనేది లేదా బహుభార్యత్వం తగ్గించుకుంటారు. అది ఏమి లేదు. అది హిందూ మతాలు కూడా చాలా ఉన్నాయి. ఇది ఒక ఫినామినా. దీన్ని చూసి భయపడడం ఏం లేదు. వాళ్ళు ఇవాళ భారతదేశంలో వచ్చి 1000 ఏళ్ళు పైన 1000 ఏళ్ళ నుంచి చేయలేదు. ఈ 30-40 ఏళ్ళు జరిగిపోతే వాళ్ళు మెజార్టీ అయిపోతారు అనేటువంటి అంత భయాందోళన ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు చాలా చోట్ల జనాభా మనం స్పష్టంగా చూస్తున్నాము. బాగా ఎడ్యుకేటెడ్ అనేటువంటి సెక్షన్స్ లో ఇప్పుడు పార్సీస్ ఉన్నారు. వాళ్ళ జనాభా లిమిటెడ్ గా ఉంటుంది, తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకున్నారు, బాగా డబ్బులు సంపాదించుకున్నారు. ఇప్పుడు బాగా చదువుకుని బాగా సంపాదించుకుని బాగా అభివృద్ధిలో ఉన్నటువంటి ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఏమీ లేనటువంటి వాడి ఆలోచన, పామరుడు యొక్క ఆలోచన వేరేగా ఉంటాయి. వాళ్ళలో ముస్లింస్ లో ఎలైట్ సెక్షన్ పాకిస్తాన్ పీరియడ్ వెళ్ళిపోయారు. అంచేత వీళ్ళు మిగిలిపోయారు. ఈ మిగిలిపోయిన వాళ్ళకి పెద్దగా వాళ్ళ జనాభా స్థాయికి సరిపడే ఎడ్యుకేషన్ కానీ రాజకీయ రంగంలో కానీ ఆర్థికంగా వాళ్ళు లేరు. మన సంచార కమిషన్ వేసి అదే తేల్చుకుంది. వాళ్ళలాగా వచ్చే క్రమంలో వాళ్ళ మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చే క్రమంలో వాళ్ళ జనాభా విపరీతంగా పెరిగిపోవడం మన ఇంపాసిబుల్. వాళ్ళు స్థిరపడుతుంది, వెనక్కి కూడా వెళుతుంది, లేదా కనీసం స్థిరపడుతుంది. దాన్ని చూసి ఆందోళన పడిపోయి వాళ్ళు 2% పెరిగితే దాని గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు. అలాగే కొంతమంది ఉన్మాదులు ముస్లింస్ లో, హిందువుల్లో ఎక్కువ మంది పిల్లలు కానీ మన ముస్లింస్ పెరగాలి అని వాడు హిందూ అనేవాడు ఎక్కువ మంది కానండి, లేకపోతే మనం మైనారిటీలు కడతాం వీడు ఈ రకమైన దుర్మార్గమైన ప్రచారం చేస్తుంది. జనాభా అనేది, మానవ జనాభా అనేది సృష్టికే వాళ్ళ సమస్య కాదు. వాళ్ళందరికీ ఫుడ్ తయారు చేయాలి కదా. ఈ ఉన్మాదులు ఇద్దరు ఒకటే భాషలో మాట్లాడతారు. దాంట్లో అంత ఆందోళన పడాల్సింది, కంగారు పడాల్సింది ఏం లేదు. రాజ్యం అనేది ఎవరిది కాదు, మనం ఏర్పాటు చేసుకున్నాం. జాతీయోద్యమాన్ని సెక్యులర్ గా మనం అన్ని మతాలు కలిపి నడిపించుకున్నాం. చక్కటి రాజ్యాంగం రాసుకున్నాం. జాతీయోద్యమం యొక్క ఫలితంగా ఇవాళ చక్కటి దాంట్లో అమల్లో ఉన్నది. అది ఎవరి రాజ్యం భవిష్యత్తులో కూడా అవ్వదు. మీరు చేయలేరు. అది మీ మతానికి విరుద్ధం, మీ సిద్ధాంతాలకు విరుద్ధం. ఇకపోతే రాజకీయాలని మతంలో వాడటం అనేది ఏదైతే రాజకీయ సింబల్స్, రాముడిని, కృష్ణుడిని, అలాగే అల్లాహ్ని, మసీదుని వాళ్ళు గతంలో పార్టీషన్ టైంలో ఒట్లేయించుకున్నారు ఖురాన్ని. ఏది నువ్వు ముస్లిం నీ కోటేయమని. మతోన్మాద పార్టీల ఆలోచనలు ఇలాగా ఉంటాయండి. దీన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకంటే దయ ఉంచి నేను చేతులు జోడించి వాళ్ళు అడుగుతున్నాను, మా మతాలని దయ ఉంచి వదిలిపెట్టండి. మీరు ఇప్పటికి నాశనం చేశారు, విధ్వంసం చేశారు. రాజకీయ నాయకులు మీ పార్టీ సిద్ధాంతం చెప్పుకోండి, మీ పార్టీ మేనిఫెస్టో చెప్పుకోండి. మీరు ఏం గొప్ప పనులు చేస్తారు, నిరుద్యోగం ఎలా పోగొడతారు, ఆకలి ఎలా పోగొడతారు, గొప్ప రాజ్యం స్థాపిస్తారు, ప్రజల యొక్క అవసరాలు తీరుస్తారు, అది చెప్పండి. అది మానేసి ఈ రాముడిని కృష్ణుడిని రాముడి బొమ్మ పక్కన పెట్టి పక్కన మోదీ బొమ్మలు ఉన్నటువంటి ఫ్లెక్సీలు పెట్టడం హిందూ మతానికి అపచారం. రాముడు దేవుడు ఎట్లా ఒప్పుకుంటాం మేము? గతంలో గుడి అంటే పవిత్రత ఉండేది. గుడిలో ఇప్పుడు గర్భగుడిలో ఫోటోలు తీరిచ్చేవారు కాదు. ఇవాళ గుడి ఓపెన్ అవుతుంటే ప్రధానమంత్రి వెళ్ళి కూర్చోవడం, భాగవత్ గారు వాళ్ళు వెళ్ళి కూర్చోవడం, దాన్ని లైవ్ ప్రసారం చేయడం అనేది అది ఏ రకంగా పవిత్రతకి దారి తీస్తుందో మరి ఇప్పటికి కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క గర్భగుడి ఫోటోలు ఎవరు తీయలేదు నాకు తెలియదు. మరి నాకు తెలిసినంత ఆర్టిస్టుల చేత బొమ్మలు వేయించారు, ఫోటోలు తీయలేదు చాలా గుళ్ళలో కూడా. మరి ఇంత స్పష్టమైన విధానం ఉండగా మేము ఫోటోలు తీస్తాము, మేము ప్రచారం చేసుకుంటాం, మా రాముడి పక్కనే నిలబడినట్టుగా రాముడిని మా యొక్క ఎలక్షన్ ప్రచారంలో పెడతాం, రాముడి ఎలక్షన్ సింబల్ గా పెడతాం అనేటువంటి విధానం ఏదైతే ఉందో చాలా దుర్మార్గం. ఇది దయవుంచి హిందూ, ముస్లిం, క్రైస్తవ అన్ని మతాల యొక్క పెద్దలకి వాళ్ళందరికీ మేము చెప్తున్నాము, ఇది మతాల యొక్క మూల సిద్ధాంతాలకు విరుద్ధం. ఇది దయవుంచి మతాన్ని పర్సనల్ గా ఉంచండి, ప్రైవేట్ గా ఉంచండి. మీ యొక్క పూజా రూమ్ లో ఉంచుకోండి, మీ యొక్క మసీదులో ఉంచుకోండి, మీ యొక్క చర్చిలో ఉంచుకోండి, మీకు దేవాలయంలో ఉంచుకోండి. పబ్లిక్ లైఫ్ లోకి దయవుంచి ఎన్నికల్లో కానీ, చట్టసభల్లో కానీ, రాజకీయాల్లో కానీ, ప్రచారంలో కానీ, విద్యలో కానీ ఈ మతాన్ని తేవడం అనేది చాలా దుర్మార్గమైన విధానం. దీన్ని మేము అంగీకరించాం. దీనివల్ల మతానికి వచ్చే ఒరిగే లాభం లేదు, నష్టమే ఉంటుంది అని చెప్తున్నాం. మేము ఈ నష్టాన్ని మేము నివారిస్తాం, మేము అంగీకరించాం. దయవుంచి మతాన్ని పొలిటిసైజ్ చేసే ప్రయత్నాన్ని మేము అంగీకరించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణమూర్తి గారు. ప్రజలారా విన్నారు కదా, హిందూ మతం అనేది సమానత్వానికి సింబల్ గా, బహుళత్వానికి సింబల్ గా ఉండాలి అని అంటూ ప్రారంభం నుంచి ఎట్లా ఉంది అనే అంశాలను, అనేక అంశాలని కోట్ చేస్తూ, పురాణాల నుంచి కోట్ చేస్తూ, అదేవిధంగా వేదాల నుంచి కోట్ చేస్తూ చాలా అంశాలు మీ ముందుంచారు. అదేవిధంగా మతాన్ని పార్టీలకు వాడుకోవడం, అది మతం పేరుతోటి, ఏ మతాన్ని, హిందూ అయినా ముస్లిం అయినా ఇంకేదైనా మతం పేరుతోటి రాజకీయం చేయడం అనేది అది మతానికి మంచిది కాదు, మనుషులకు మంచిది కాదు, దేశానికి మంచిది కాదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆయన చెప్పిన అనేక అంశాలు చాలా వివరంగా మీ ముందు ఉంచారు. వాటి మీద తప్పకుండా మీ కామెంట్ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి AT.